सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धस्वान्तस्थमीश्वरम् शिवं शिवकरं शान्तं शिवात्मानं शिवोत्तमम् शिवमार्गप्रणेतारं प्रणमामि सदाशिवं। నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి అంశాలలోంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే, నిన్న ప్రసంగం చివర ఒక విషయం చెప్పాను. ఏమిటంటే శృతి స్మృతి పురాణముల అన్నింటి యొక్క సారాంశం ఏమిటి, ఏకవాక్యంగా వాటన్నింటినీ గనక చెప్పదలుచుకుంటే సర్వం శివమయం విష్ణుమయం జగత్. ఎలా చెప్పినా అర్థం ఒకటే. శివ విష్ణు భేదం ఏమీ లేదు, శాస్త్రంలో లేదు. ఇప్పుడు మనం చదివిన రుద్రపాఠంలో కూడా ఏం చదివాం? నమో రుద్రాయ విష్ణవే అన్నాం కదా. రుద్రుడికి అనలేదు, శివ విష్ణు రూపంలో ఉన్నటువంటి తత్వానికి అన్నాం. శాస్త్రంలో అలా చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యందు ఉత్తమ మధ్యమ అధమమైనటువంటి భావాన్ని ఎవరైనా కలిగి ఉంటే, అంటే ఈ ఫలానా ఆయన చాలా గొప్ప, ఆయన బ్రహ్మదేవుడు తక్కువ, విష్ణువు ఎక్కువ, విష్ణువు తక్కువ, శివుడు ఎక్కువ, శివుడు తక్కువ, ఇలా చూస్తే వాడికి జ్ఞానము కలగదు అన్నట్టుగా చెప్పారు. అంటే ఒకే తత్వం యొక్క వ్యక్తీకరణగా చూడబడ్డాయి. మరి ఒక్కో పురాణంలో ఈయన ఎక్కువగా కనిపిస్తాడు, ఇంకో పురాణంలో ఆయన ఎక్కువగా కనిపిస్తాడంటే, భక్తుడికి ఎవరి యందు మనస్సున్నదో ఆ తత్వాన్ని బాగా ఉత్కర్ష చేసి చూపించగలిగితే వాడి మనస్సు అక్కడ సంలగ్నం అవుతుంది. కాబట్టి ఆ ప్రయోగం చేశారు. విష్ణువు ఆధిక్యతను నిరూపించే వైష్ణవ పురాణాలను చదివినప్పుడు అక్కడ శివుడు విష్ణువును సేవించినట్టు కనిపిస్తుంది. అంత మాత్రం చేత తక్కువ అనకూడదు. శైవ పురాణాలకు వచ్చారనుకోండి, విష్ణువు శివుడిని సేవించినట్టు. ఆ తర్వాత జగజ్జనని దేవి భాగవతానికి వెళ్ళారనుకోండి, వీళ్ళిద్దరూ ఆవిడ్ని సేవిస్తున్నట్టు. ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ అలాగే అనుకుంటుంటారు. ఈ పర్టికులర్గా ఈ దేవి బ్యాచ్ ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇది సౌందర్యలహరి బ్యాచ్ ఇది. ఇక వీళ్ళు ఎలా అంటారంటే, విష్ణువు శివుడు ఏంటండి, వాళ్ళు అమ్మవారు చెప్తేనే వాళ్ళు కదిలేదు, లేకపోతే వాళ్ళేం కదులుతారు. కానీ నాయన, నువ్వు శివపురాణానికి వెళ్తే వేరేలా ఉంటుంది కదా, వైష్ణవ పురాణాలకు వెళ్తే వేరేలా ఉంటుంది. ఇక్కడ ఒకరిని ఎక్కువగా చూపించినప్పుడు రెండో వాళ్ళను తక్కువగా చూపించడం కాదు ఉద్దేశ్యం. దీనికి నహినిందా న్యాయము అని పేరు. శాస్త్రాన్ని చదివేటప్పుడు ఇలాంటివి కొన్ని తెలియకుండా చదివితే చాలా విపరీతమైన అర్థాలు ఇత్యాదులు కలిగి మన తల పాడైపోతుంది, బుర్ర పూర్తిగా నశిస్తుంది, జ్ఞానం ఏమాత్రం ఉన్నా అది కూడా పోతుంది. సో ఆలోచించాల్సింది ఏమిటి అంటే, నహినిందా న్యాయముగా దాన్ని దర్శించాలి. నహినిందా న్యాయం అంటే ఒకరిని పెంచినప్పుడు మరొకరిని తగ్గించినట్టు కాదు. ఎవరి వైభవాన్ని ఎక్కువ గానం చేస్తామో వారి శిష్యులకు, వారి భక్తులకు వారి యందు మరింత నిష్ఠ కలిగేందుకుగా స్వీకరిస్తాం. సో ఆ రకంగా బ్రహ్మయందు కానీ, విష్ణువు యందు కానీ, శివుడి యందు కానీ, అన్య దేవతల యందు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇట్లాంటి భావాలు పెంచుకోకూడదు. అందుకే నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. అయ్యా మమ్మల్ని మృత్యువు నుండి రక్షించండి. మృత్యోర్మా అమృతం గమయ అనే వైదిక ప్రార్థన యొక్క రీసౌండ్ అదంతా. ఆ వైదిక ప్రార్థన యొక్క భావమే మరింత విస్తృతంగా ఇక్కడ కూడా చర్చింపబడింది. కాబట్టి మనం చూసినటువంటి తత్వం ఏమిటి? అన్ని పురాణములలోనూ అన్ని స్మృతులలోనూ శృతిలో కూడా ఏకతత్వమే ప్రతిపాదింపబడింది. అది సర్వం శివమయం, సర్వం విష్ణుమయం, సర్వం దేవమయం జగత్. ఎలాగైనా పేరు పెట్టినా పర్వాలేదు. ఇది అన్యమైనటువంటి ధర్మాల్లో కనిపించే విషయం కాదు. అన్యమైన ధర్మాల్లో ఈశ్వరుడు ఎక్కడో ఓ చోట కూర్చొని ఉంటాడు, ఆయన ఆజ్ఞను అనుసరించో ఆయన యొక్క కంట్రోలర్షిప్లోనో ఈ జగత్ అంతా నడుస్తూ ఉంటుంది. మన దగ్గర అలా చెప్పరు. ద క్రియేషన్ అండ్ క్రియేటర్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఏదో ప్రాథమికమైన దశల్లో ఇన్ ద బిగినింగ్ దే సే లార్డ్ ఈజ్ సిట్టింగ్ అబోవ్ ద క్లౌడ్స్, కైలాసంలో వైకుంఠంలో మరొక లోకంలో ఉంటాడని చెప్పినా కూడా అంత మాత్రానికి పరిమితి చేయలేదు.
అక్కడితో లిమిటెడ్ అనలేదు వాడు. మరి ఎక్కడుంటాడు అంటే ఇందుగలడందు లేడని సందేహమే వలదు, ఈశావాస్యమిదం సర్వం అని చెప్తాడు. ఇలాంటి తత్వం మనకు బాగా శాస్త్రంలో చెప్పడం చేత చివరికి ప్రజల నాలుకల్లో కూడా అలాంటి భాష వచ్చేసింది. మనం భారతదేశానికి వెళ్ళి ఏమి చదువుకోని వాడిని కూడా పిలిచి దేవుడు ఎక్కడున్నాడు రా అని అడగండి. వాడు గనక పేరు అది మార్చుకోకపోయి ఉంటే, ఇంకా పేరు మార్చుకుంటే చెప్పలేం, పేరు మార్చుకున్న వాడికి పర్టికులర్ అడ్రస్ అవుతుంది. కానీ వాడు ఇంకా పేరు మార్చుకోకుండా కనుకుంటే దేవుడు ఎక్కడున్నాడంటే స్పాంటేనియస్ ఆన్సర్ ఏంటి, అంతటా ఉన్నాడు. బస్, దీని కొరకు ఏమి చదవక్కర్లేదు. పల్లెల్లోకి వెళ్ళి అడగండి భగవంతుడు ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు. అందుకే మన ఎక్స్ప్రెషన్ అదే, మన లాంగ్వేజ్ అదే. నన్ను కొంతమంది అడుగుతారు, ఈ భారతదేశంలో చేసే విధి విధానాలను ఇత్యాదులను పరిశీలించినప్పుడు వాళ్ళకి డౌట్స్ వస్తాయి. హిందువులు ఏంటంటే ప్రతిదాన్ని పూజిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే ప్రతిదీ ఈశ్వర ప్రతిరూపం అని వాళ్ళకి తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎ థింగ్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వర. కాబట్టి రైతులు నాగలికి పూజ చేస్తే కానీ దున్నరు, అలాగే ఎడ్లను పూజిస్తే కానీ పొలంలోకి తీసుకువెళ్ళరు. ఎవరో ఒకరు నాతో అన్నారు ఒకసారి, నేను మిగతా విషయాల్లో అంతా ఓకే కానివ్వండి, ప్రసాదం మాత్రం తినను అన్న. అన్న సంతోషం, నువ్వు తినకపోతే అది నాకే ఉంటుంది, రేపు కూడా తింటాను, నాకేం బాధ లేదు నువ్వు తినట్లేదని. కానీ అతనితో చెప్పాను, కానీ నువ్వు ప్రసాదం తినను అని అంటే భారతదేశంలో ఉండడం కుదరదు అన్న. అంటే వెళ్ళిపోమంటారు. నేను వెళ్ళిపోమని నేను ఎందుకంటాను? ఇక్కడ ఉండడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ తినే ప్రతి బియ్యపు గింజ ప్రసాదమే. కారణం ఏంటి? ప్రసాదానికి ఏమిటి అసలు ఏ స్థితిలో ప్రసాదం అని నిరూపిస్తాం? ఇప్పుడు ఒక పండు ఉంది ఇక్కడ, నేను మామూలుగా పట్టుకుంటే పండు అన్నారు, అదే ఆయన దగ్గర పెట్టి తెస్తే ప్రసాదం అంటున్నాను. అంటే ఈశ్వరార్పితమైన తర్వాత ఉండే స్థితిని ప్రసాదం అంటున్నాం. అలా మా దేశంలో ప్రతి రైతు నాగలికి పూజ చేసి, భూమికి పూజ చేసి, పసుపు కుంకుమ చందనాది సత్కారములన్నీ సమర్పించి, వాడికి వస్తే ఏదో స్తోత్రం చేసి, లేకపోతే కృష్ణారామ అనుకొని నాగలి దున్నుతాడు. అంటే అది పూజ, భూమి పూజ అవుతుంది, నాగలి పూజ అవుతుంది, పశువులను పూజిస్తారు. ఇవన్నీ చేశాక దసరాలో కూడా వస్తుంది ఆయుధ పూజ అని. ఆయుధ పూజ అంటే ఏమిటి? ఆయుధం అంటే కత్తులు కటార్లనే కాదు, మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా ఆయుధం కిందకే లెక్క. ఒక రచయితకి పెన్ ఆయుధం, అలాగే ఓ డాక్టర్కి స్టెథోస్కోప్ ఆయుధం. దాంతో ఎంత సంపాదిస్తారో మీకు తెలుసు కదా. సో ఆ రకంగా ఎవరి దేన్ని వాడితే అది ఆయుధం కిందే లెక్క. సో వాటిని పూజిస్తాం. ఇంత పూజ జరిగాక వచ్చే ధాన్యము ఏమవుతుంది చెప్పండి? పూజ తదనంతరం వచ్చేది ఏదైనా ప్రసాదం. అలా పూజించిన తర్వాత వస్తున్నటువంటి ధాన్యం కూడా ప్రసాదమే. అంటే నువ్వు బజార్లో వెళ్ళి 2 కిలోల బియ్యం తెచ్చుకుంటే అది బియ్యం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ప్రసాదం. ప్రసాదం నేను తినను అంటే ఇంకెక్కడ పోతావు అని చెప్తుంటాను. అంటే వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈజ్ ద హోల్ ఎక్స్ప్రెషన్, ద వర్బల్ అండ్ ద యాక్టివిటీస్, దే టాక్ ఆల్ దిస్. భారతదేశంలో దీన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్యములు జరుగుతున్నాయి, దానికి మనం ఏం చేయలేము. అంత మాత్రం చేత ఈ సంస్కృతి ఎక్కడికో పోతుందనే భయం ఏమీ లేదు. మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సంస్కృతి నిలబడే ఉంటుంది. దార్శనికతకి ఎటువంటి భంగము లేదు. హిందీలో ఒక మాట అంటారు, శంకర్ కహా హై, కంకర్ కంకర్ మే శంకర్ హై. కంకర్ అంటే ఏంటండి? ఇన్సిగ్నిఫికెంట్ స్టోన్. కంకర్ అంటే నాట్ ఎ సిగ్నిఫికెంట్ థింగ్. కంకర్ కంకర్ మే శంకర్ కా వాస్ హై. మరి ఇది ఎలా వచ్చింది ఈ దర్శనం అంటే శ్రీరుద్రము మొదలైనటువంటి వాటిల్లోంచి వచ్చింది. రుద్రం చేస్తున్న పని ఏమిటి అంటే ముఖ్యంగా జగత్తును జగత్తుగా చూడనివ్వదు మనతో. జగత్తును జగదీశ్వరుడి యొక్క ప్రతిరూపంగా చూడమంటుంది. అలా చూసేందుకు కావలసినటువంటి దర్శనాన్ని ఇస్తుంది, అలా చూసేందుకు కావలసినటువంటి బుద్ధిని ప్రసాదిస్తుంది. సో అటువంటి దివ్యమైన శ్రీరుద్రాన్ని మనం దర్శించబోతున్నాం. శ్రీరుద్రం యొక్క గొప్పతనం 2-3 కోణాల్లో ఉంది, అది ఇప్పుడు కొద్దిగా చర్చ చేద్దాం. శ్రీరుద్రం కర్మకాండలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జనరల్గా ఉపనిషత్తులను గనక తీసుకుంటే ఉపనిషత్తులకు కర్మకాండలో స్థానం లేదు. అంటే మీరు ఏదో పూజ ఇత్యాదులు చేసినప్పుడు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని చెప్పేది ఎక్కడ ఉండదు. ఈశావాస్యాది మంత్రములను ఏ అభిషేకంలో వినియోగించరు, ఏ కర్మకాండలో వినియోగించరు. ఆచార్య శంకరులు ఈశావాస్యానికి భాష్యం రాసేటప్పుడు ఈశాది మంత్ర సముదాయముకు కర్మలో వినియోగము లేదు కాబట్టి ఇది జ్ఞానకాండము అనే నిర్ధారణ చేయడమైనది అన్నారు. కానీ రుద్రం అలా కాదు. రుద్రము అటు జ్ఞానకాండతో సరిపోతుంది, ఇటు కర్మకాండతో సరిపోతుంది. అంటే దెర్ ఈజ్ ఓన్లీ వెరీ ఫ్యూ పోర్షన్స్ ఆఫ్ వేద. ఫ్యూ అంటే రియలీ ఫ్యూ, చాలా తక్కువ ఉంటాయి ఇలాంటివి. అంటే అటు జ్ఞానకాండకు అన్వయం అవుతాయి, కర్మకాండకు అన్వయం అవుతాయి.
ఇంతకీ ఈసారి కొత్త పదాలన్నీ వాడుతున్నారు, జ్ఞానకాండ ఏమిటి, కర్మకాండ ఏమిటి, ఇవి కొత్తగా ఉన్నాయి అంటే వేదమును రెండుగా విభాగం చేస్తాం మనం. వేదం యొక్క పూర్వభాగం, వేదం యొక్క అంతభాగం. పూర్వభాగమును కర్మకాండం అంటాం, అంతభాగమును జ్ఞానకాండం అంటాం. అందుకే వేద పూర్వము, వేద అంతము, వేదాంతము, ఈ రకంగా పదాలు వినుంటారు. కర్మకాండ అంటే ఏమిటి? ద రిచువలిస్టిక్ పోర్షన్ ఆఫ్ వేద. ఎక్కడైతే మనకు అర్హత రావాలి కాబట్టి ఆ అర్హతను పెంచుకునేందుకు కావలసినటువంటి విశేషాలను బోధించేది. ఈ ఊరికే కూర్చుంటే అర్హత సాధించలేము. ఇప్పుడు మనం డాక్టరో యాక్టరో ఏదో కావాలనుకుంటే ఊరికే కూర్చుంటే అవ్వం కదా, దానికి ఏదో ప్రయత్నం చేయాలి. అంటే కర్మతో అధికారాన్ని పొందాల్సి ఉంటుంది. అలా ప్రత్యేకమైన విధి విధానాలను మనకు బోధించి మనకు చిత్తశుద్ధి వచ్చే మార్గాన్ని ప్రబోధిస్తుంది. అలాగే మనిషి అన్నాక ఎంత కాదన్నా సరే ఇక్కడ కూర్చున్న మీరు నాతో కలిపి మనందరము ఎంత భక్తులం అనుకున్నా, ఎంత వేదాంతులం అనుకున్నా ఇవన్నీ పైన ఉంటాయి. లోపల గట్టిగా గిల్లి చూస్తే మ్యాన్ ఈజ్ ఏ కన్జ్యూమర్. ఇది దీంట్లో ఎలాంటి ఢోకా లేదు. ఈజ్ ఇట్ నాట్ రైట్ సార్? మ్యాన్ ఈజ్ ఎ డిజైరర్, ఈజ్ ఎ కన్జ్యూమర్. మన హోల్ ఎకనామిక్స్ డిపెండ్స్ ఆన్ దిస్ వర్డ్ అంతే. ఎకనామిక్స్ అంతటికీ మూల కారణము, మధ్య బిందువు ఏంటంటే మానవుడు కన్జ్యూమర్ అయి ఉండడమే. ద మూమెంట్ ఎ మ్యాన్ సీజెస్ టు బి ఎ కన్జ్యూమర్ దెర్ ఈజ్ నో ఎకనామిక్స్. దెర్ ఈజ్ నో ఎకనామికల్ రూలే ఇంక పనిచేయదు. దాంట్లో ఇంక మార్కెట్, కాంపిటీషను, డిమాండ్, సప్లై అన్నీ గోవింద, ఏమి ఉండవు. ఉండగలుగుతాయా? సో హోల్ ఎడిఫిస్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాండ్స్ ఆన్ వన్ థింగ్. ఆడమ్ స్మిత్ అంటాడు అలా. సో మ్యాన్ ఈజ్ ఏ కన్జ్యూమర్. మీరు నేను ఎంత కాదని అంతే. నేను ఒకటి చెప్తాను మీకు. సడన్గా మనం చేస్తున్న సత్సంగానికి సంతోషించి పరమేశ్వరుడు ఢామ్ అని ప్రత్యక్షమయ్యాడు అనుకోండి. నిజంగా అనుకోండి ఒకసారి. ఇలా వచ్చి ఆ దివ్యాభరణములు, ఆ శూలము ఎక్సెట్రా ఇత్యాదులన్నీ పెట్టుకొని కనక పింగళ జట వ్యవహారం అలా మీ ముందు నిలబడి, ఇలాంటి పవిత్రమైన రోజుల్లో ఎవ్వరూ నన్ను స్మరించట్లేదు, కానీ మీరు చాలా మంచివారు, వారానికి 2 రోజులైనా టైం కేటాయించుకొని నన్ను స్మరిస్తూ ఉన్నారు, ఏదైనా ఒక్క వరం ఇస్తాను మీకు. ఏం కావాలి అంటే హానెస్ట్గా ఏమడుగుతారు అని మీరు నాకు చెప్పొద్దు, మీరు చెప్పుకోండి. ఒకటే వరం, నాట్ 1 2 3, ఒకటే ఇవ్వగలను. ఎందుకంటే అమ్మవారు చెప్పారు ఒక్క వరం అయితేనే ఇచ్చిరా, లేకపోతే వద్దు అన్నారు. కాబట్టి ఒక్క వరం ఇస్తాను. ఏమిటి అంటే ఇక్కడున్న మనం ఏం కోరుకుంటాం? మోక్షం అని ఎంతమంది అడుగుతారు అనేది పైకి చెప్పమంటే చెప్తామేమో మోక్షం అని, కానీ కుదరదు. అడుగుతామా? నో. వీ హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ సర్టన్ అకౌంట్స్ టు బి సెటిల్డ్. ఎంత పైకి వేదాంతము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నా, జగన్మిథ్య అనడం పెదాల వరకే, జగత్తే తల్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఇఫ్ ఈశ్వర వర్ టు కమ్ హియర్ అండ్ స్టాండ్ బిఫోర్ యూ అండ్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు సీక్ వన్ బూన్, certainly you won't ever ask about moksha. I am so sure about it. నన్ను ఒకరు అడిగారు, భాగవత మహాత్మ్యంలో చిట్ట చివరికి దుందుకారి అనేటువంటి ప్రేతాన్ని తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ తర్వాత మిగతా వారిని తీసుకువెళ్ళడానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళా బోల్డ్ విమానాలు వచ్చాయి, అందరినీ కూర్చోబెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారు. దట్స్ గుడ్, బాగుంది. ఒకడు ఏమడిగాడంటే, స్వామి మరి మీలాంటి వారు చెప్తుంటే విమానాలు రావట్లేదు ఏంటి అని. మరి మీరు చెప్పినప్పుడు రావాలి కదా, వాడెవడో గోకర్ణుడు చెప్పినప్పుడు వచ్చిన విమానం ఇప్పుడు మీరు చెప్తే ఎందుకు రావట్లేదు? నేను అన్నాను, ఇప్పుడు వస్తే వెళ్ళేవాడేవాడు అసలు. ఇప్పుడు ఆనెస్ట్గా లెటర్సే నేను అనౌన్స్ చేశాను అనుకోండి, వారం రోజులు మీరు భాగవత శ్రవణం చేయండి నా సన్నిధిలో కూర్చొని, 8వ రోజుకి విమానాలు వస్తాయంటే 7వ రోజు వస్తారు అందరు, కానీ 8వ రోజు ఆ రోజు నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది. ఎందుకంటే మళ్ళీ విమానం వస్తే ఖచ్చితంగా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అరే మేరా बच्चों का क्या होगा, परिवार का क्या होगा, दुनिया बाड़ी कैसा चलेगी, सब झंझट है. సో విమానములు రాకపోవడానికి కారణం విష్ణువు దగ్గర ఏదో విమానాలు తక్కువయ్యాయని కాదు, మనం ఎక్కమని ఆయనకు తెలుసు, ఎందుకు అనవసరంగా పంపడం. సో హోల్ కంటెంట్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వీ హ్యావ్ అ కన్జ్యూమర్ నేచర్, వీ హ్యావ్ ఎ డిజైరింగ్ పర్సనాలిటీ, వాంటింగ్ పర్సనాలిటీ, నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. దాన్ని ఏం చేయడం అనుకోవద్దు. కోరికలు ఉండడం తప్పు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, నేను అలాంటివి మాట్లాడను. కోరికలు ఉండడం మానవ సహజమైన ధర్మం. కోరికలు లేకుండా ఉండాలనేది కూడా ఒక కోరికే. అర్థమైందా? నాకు కోరికలే ఉండొద్దండి, కోరికలే ఉండొద్దండి, దేవుడా నాకు ఏ కోరిక ఉండొద్దు అంటే అదే ఒక కోరికే కదా. కోరికలు లేకుండా ఉండడం అనే కాన్సెప్ట్కి ఉన్న అర్థం వేరు. మనం భాషాపరమైనటువంటి నిఘంటు ప్రధానమైనటువంటి అర్థాలు పెడితే అది ఏ విధంగానూ పనిచేయదు. సో వీ హ్యావ్ దట్ ఎలిమెంట్ ఇన్ అస్.
కాబట్టి వేద పూర్వం ఏం చేసిందంటే ఆ ఎలిమెంట్ని దర్శించింది. మానవుడిలో ఎంత జ్ఞానం యందు తృష్ణ ఉన్నా, జిజ్ఞాస ఇత్యాదులు ఉన్నా కూడా వాడిలో కోరికలు అనేటువంటివి కూడా బోల్డ్ ఉన్నాయి. దాంట్లో కొన్నింటిని తీర్చుకోవడం మంచిది. టు ఫీల్ గుడ్ యూ నీడ్ సర్టన్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ రిజెక్టింగ్ ఎవ్రీ డిజైర్, ఇట్ ఈస్ గుడ్ టు ఫుల్ఫిల్ సర్టన్ అమౌంట్ ఆఫ్ డిజైర్స్. ఎలాంటివి తీర్చుకోవాలి? దానికి భగవద్గీతలో జవాబు చెప్పాడు కృష్ణుడు. ధర్మ అవిరుద్ధములైనటువంటి కామన పూర్తికై మానవుడు ప్రయత్నించడంలో ఎలాంటి దోషము లేదు. ఇది మనసులో పెట్టుకోండి. ధర్మ విరుద్ధమైన కామనలను పూర్తి చేసుకోవడంలో దుఃఖం, కానీ ధర్మ అవిరుద్ధము అంటే దట్ విచ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ద ధర్మ, విత్ ద లా, విత్ ద గివెన్ ఆర్డర్ దట్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ ద వరల్డ్, యూ కెన్ హ్యావ్ సర్టన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫ్యూ డిజైర్స్. కానీ గమ్మత్ ఏంటంటే ఆ కోరికలను నేను తీర్చుకోవాలన్నా కూడా బోల్డ్ అని హిడెన్ థింగ్స్ ఉంటాయి. నాకు కోరిక ఉంది, నేను కోరుతున్న వస్తువు ప్రపంచంలో ఎక్కడో ఉంది, అది నా దగ్గరికి రావాలంటే కొన్నిసార్లు నా ప్రయత్నమే సరిపోతుంది. కానీ చాలాసార్లు నా ప్రయత్నంతో పాటు మరికొన్ని చేరాల్సి ఉంటుంది. అంటే ఐ నీడ్ ఫ్యూ మోర్ ఫ్యాక్టర్స్ టు హెల్ప్ మీ అచీవ్ దట్. ఆ ఫ్యాక్టర్స్ కొన్నిసార్లు తెలిసి ఉంటాయి, కొన్నిసార్లు తెలియకుండా ఉంటాయి. సో దెర్ ఆర్ సర్టన్ వేరియబుల్స్, సర్టన్ నాన్ వేరియబుల్స్, సర్టన్ హిడెన్ వేరియబుల్స్. ఇంత గొడవ ఉంది దాంట్లో. అందుకే ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దేర్ ఆర్ మెనీ స్లిప్స్ బిట్వీన్ ది లిప్ అండ్ ది కప్. మీరు కాఫీ అని ఇచ్చారు, పట్టుకున్నా నేను, కానీ ఆ కాఫీకి బిట్వీన్ ద కప్ అండ్ మై లిప్ దేర్ ఆర్ 100 స్లిప్స్. అలా లేకపోయి ఉంటే మన ఒంటి మీద పడవు కాఫీలు ఇత్యాదులు. అది తాగుదామని అందరూ అనుకుంటారు, మూతి గాలే దగ్గర స్టార్ట్ చేస్తే ఒంటి మీద పోసుకునేదాకా. అలాంటి కాఫీ తాగుతూ సీరియస్ ఇంజురీస్ పొందిన వాళ్ళు కూడా నేను చూశాను కొంతమంది, మూతి ముక్కు మొత్తం కాలిపోయి. అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ సమ్ హిడెన్ థింగ్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ నో కంట్రోల్. మన కంట్రోల్ ఉండదు. మరి నేను అనుకున్న కోరికలన్నీ తీరాలి అంటే కుదిరేది కాదు. దాంట్లో కొన్ని మార్చుకోగలము అని తెలుసు, కానీ మార్చలేము, మనకున్న రిసోర్స్ సరిపోదు. ఇన్ని గొడవలు ఉన్నాయి దాంట్లో. అప్పుడు ఏం చేయాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ సీక్ ది హెల్ప్ ఆఫ్ లిటిల్ హయ్యర్ సోర్స్. మన వల్ల ఏదైతే చేయలేమో, మనకు మనంగా దేన్ని సాధించుకోలేమో అది సాధించి పెట్టడంలో ఉపయోగమయ్యేటువంటి వాటిని సంపాదించుకోవడం కూడా మన బాధ్యత. అలాంటి దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది పుణ్యము. పుణ్యము అంటే అర్థం ఏంటి? ఏదైతే సెటప్ని మీకు ఈజీగా క్రియేట్ చేయగలుగుతుందో అలాంటి పుణ్యం మనకు కావాలి. అటువంటి పుణ్యమును కూడా పొందేందుకు కొద్ది కర్మకాండలో కొన్ని విశేషాలు ఉన్నాయి. మీకు పుణ్యం కావాలంటే ఈ పని చేయండి, ఈ కోరిక తీరాలంటే ఈ పని చేయండి, పుత్రుడు కావాలి, పుత్రిక కావాలి, సంతతి కావాలి, పుత్ర కామేష్టి అని ఒక యాగాన్ని చెప్తుంది. అలాగే కొంత డబ్బు దస్కం కావాలి, ఆవహంతి ఇత్యాది హోమాల గురించి చెప్తుంది. మీరు ఇప్పుడు ఆ హోమం ఏంటని నన్ను అడగండి, నాకు తెలిసి ఉంటే నేను చేసి ఉండేవాడిని కదా, మీతో ఎందుకు కూర్చుంటాను నేను. సో డెఫినెట్గా నాకు తెలియదని ఈ విషయంగా మీకు తెలిసిపోయి ఉండాలి. సో ఆవహంతి ఇత్యాది ప్రస్తావన చేసింది శాస్త్రం, పుత్రకామేష్టి మొదలుకొని. అలా స్వర్గాధిపత్యం కావాలి, స్వర్గకామో జ్యోతిష్టో మేన యజేత ఇత్యాది వాక్యాలు వేదంలో ఉన్నాయి. స్వర్గం కావాలంటే ఈ కొన్ని వ్రతాలు కొన్ని నిష్టగా చేస్తే, కొన్ని యజ్ఞ యాగాదులు చేస్తే మీకు అది దొరుకుతుంది అన్నట్టు చెప్పారు. సో ఇష్టాపూర్తములు ఇత్యాదులన్నీ అక్కడికే వస్తాయి. సేవ చేయండి, ప్రజలకు సేవ చేయండి, తద్వారా పుణ్యము జన్మిస్తుంది. ఆ పుణ్యము మీరు కోరుకునే వాటిని మీ దగ్గరికి తేవడంలో కొంత పాత్ర వహిస్తుంది. ఎంతవరకు వహిస్తుంది, ఖచ్చితంగా వహిస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. ఇట్ మే హెల్ప్ యూ అండ్ సర్టన్ టైమ్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్సో, కాబట్టి ద హెల్ప్ ఈజ్ ఆఫర్డ్ టు యూ. సో ఈ రెండు కోణాల్లోంచి వేదపూర్వము పనిచేస్తుంది. దానికి కర్మకాండ అని పేరు. సో ఇప్పుడు ప్రశ్న, కర్మకాండ ఎందుకు చెప్పబడింది? ఆన్సర్ నెంబర్ 1 పుణ్య సంపాదనార్థం. ఆన్సర్ నెంబర్ 2 ఈజ్ చిత్తశుద్ధి, అంటే జ్ఞానయోగ్యత కొరకు చెప్పబడింది. అధికార ప్రాప్తి అంటాం, అధికారము కొరకు చెప్పబడింది, పుణ్యము కొరకు చెప్పబడింది. సో దిస్ ఈజ్ దేర్. మరి జ్ఞానకాండ ఏమిటి? జ్ఞానకాండ అధికారము పుణ్యము వీటి గురించి మాట్లాడదు. జ్ఞానకాండ నీ స్వరూపము గురించి చెప్తుంది. వాట్ ఈజ్ యువర్ ట్రూ నేచర్? వై షుడ్ ఐ నో దట్? ఐ am not interested. Unless you know about it, you are not going to be happy. This is what Veda declares. ఎవరైతే తనను గురించి తాను పూర్తిగా తెలుసుకోరో వారు ఎన్ని ప్రయత్నములు చేసినా కొద్దిగా అటు ఇటు సంతోషపడగలరేమో కానీ ఆనందాన్ని పొందలేరు. ఆనందం పొందేందుకు
జీవితం యొక్క పరాకాష్ఠగా చెప్పబడే సుఖాన్ని అనుభవించేందుకు బ్రహ్మానందం పరమ సుఖదం అంటాం. అలాంటి స్థితి పొందాలంటే వేదాంతం బోధించాలి. నువ్వెవరు అనేది చెప్పాలి. ఆ నేనెవరు అని కనుక అర్థమవుతే పునరావృత్తి లేదు అంటూ బోల్డ్ అన్ని కథలు, వ్యవహారం, ఉపదేశాలు ఉన్నాయి. సో దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో చెప్పాలంటే ద వే ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ వేద పూర్వ, ద విజన్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ వేద అంత. అర్థమైందండి? వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏమి చేయగలం, ఎలా ఉంటే పుణ్యం వస్తుంది, ఎలా ఉంటే జ్ఞానానికి అర్హత. వే ఆఫ్ లైఫ్ దట్ ఈస్ కాల్డ్ వేద పూర్వ. అండ్ ఈ వే దేని కొరకు? వెన్ యూ సే వే దేర్ షుడ్ బి సమ్ విజన్. ఊరికే అర్థం పర్థం లేని వే అని అనుకుంటే లాభం లేదు కదా. మార్గం ఉంది అంటే లక్ష్యం ఉండాలి. లక్ష్యాన్ని బట్టి మార్గం యొక్క అనుసరణ, మార్గం యొక్క నిర్దేశం ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ లక్ష్యం, వాట్ ఈస్ ద విజన్, వాట్ ఈస్ ద గోల్? దాని పేరు జ్ఞానకాండ, ద విజన్ ఆఫ్ లైఫ్. దాన్నే ఇంకా సులభమైన భాషలో చెప్పాలంటే ద రిలీజియస్ పోర్షన్ ఈజ్ కాల్డ్ రిలీజియస్ యాక్టివిటీ ఓరియంటెడ్. సో రిలీజియస్ పోర్షన్ ఈజ్ కాల్డ్ వేద పూర్వ. ద సో కాల్డ్ ఫిలసాఫికల్ పోర్షన్, ఫిలాసఫీ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, బట్ అదొక్కటే ఉంది మనకి ఇప్పుడు వాడడానికి ఇంగ్లీష్లో, అదే వాడుతున్నాను. ఫిలసాఫికల్ పోర్షన్ ఈజ్ కాల్డ్ వేదాంత. ఈ రకంగా వేదాంతంలో చెప్పబడినది వేద పూర్వానికి అన్వయం కుదరదు, వేద పూర్వంలో చెప్పబడినది వేదాంతానికి అన్వయం కుదరదు. కారణం ఏంటంటే రెండు విభిన్నమైనటువంటి దర్శనాలు ఇవి. అంటే ఒకటి ప్రాథమికమైన స్థితిని వర్ణిస్తే, ఒకటి చాలా ఉత్తమమైన, చాలా ఉన్నతమైనటువంటి దాని గురించి చర్చ చేస్తుంది. ద ఫిజిక్స్ దట్ యూ స్టడీ ఇన్ 5th స్టాండర్డ్ అండ్ ద ఫిజిక్స్ దట్ యూ పర్స్యూ ఇన్ PhD ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. 5వ తరగతిలో చదివినట్టు అసలు ఉండదు. 5వ తరగతిలో ఏవేవి చదివారో బహుశా వాటిని PhDలో రిజెక్ట్ కూడా చేస్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించును, పడమట అస్తమించును అని ఏదో చదువుకున్నాను. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ వెస్ట్. కానీ ఇంకొక 4 తరగతులు పైకి వచ్చాక సన్ రైజెస్ నాట్ అండ్ సెట్స్ నాట్ అన్నారా లేదా? అరే అదేమిట్రా బాబు, మొన్న తరగతిలో అది చెప్పావు, ఇవాళ తరగతిలో ఇది చెప్పావు, ఇన్ని మాటలు మారిస్తే అలా అంటామా? అప్పటికి అది కరెక్టు, ఇప్పుడు ఇది కరెక్టు. కాబట్టి ఆల్రెడీ అదే పుస్తకం 4 పేజీల ముందు ఏమనింది, ఒక మాట చెప్పింది. 8 పేజీలు తిప్పుతూనే అది కాదు అంటుంది. సో ఏదైతే ఇక్కడ ఉపయోగించమని చెప్తారో దాన్ని వేదాంతం డిస్మిస్ చేస్తుంది. సో చాలా మట్టుకు వేదములోని బోధ, వేదం యొక్క ఉపదేశం చాలామందికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు వేదపూర్వ వేదాంత క్లారిటీ లేదు. దీన్ని అక్కడ దాన్ని ఇక్కడ పెట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు. వేదాంతం చదివి వేదపూర్వాన్ని క్రిటిసైజ్ చేస్తారు. వేదపూర్వంలో ఎక్కువ మనసు ఇరుక్కుపోవడం చేత వేదాంతం ఏమిటండి అంత వ్యర్థమైన చేష్ట అంటారు. కానీ రెండు అలా కాదు, రెండింటినీ చూడాల్సిన పద్ధతి ఉంది. దానికి క్రమదర్శనం అని పేరు. దెర్ ఈస్ అ గ్రెడేషన్, దెర్ ఈస్ అ మెథడాలజీ. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది మెథడాలజీ యూ విల్ సర్టన్లీ మిస్ ద పాయింట్. ఎప్పుడైతే ఆ పద్ధతి తెలియదో మీనింగ్లెస్గా అనిపిస్తుంది. నాతో కొంతమంది అలాగే అనుకుంటారు. ఎప్పుడైనా వారితో ఏదైనా మాట్లాడితే డౌట్స్ అనేదో నా దగ్గరికి వస్తారు. ఆ డౌట్స్ అడుగుతుంటే పోనీ కదా, అడిగారు కదా అని నిదానంగా క్లారిఫికేషన్ ఇస్తే ఇట్ ఆల్ అపియర్స్ మీనింగ్లెస్ స్వామి అంటారు లాస్ట్. అది అప్పటికి నేను 45 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. నాకేంటంటే అయ్యో మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఈ డౌట్ తల్లో ఎందుకు పెట్టుకోవడం, క్లారిటీ ఇద్దామని నేను ప్రయత్నం చేస్తే ఇట్ అపియర్స్ మీనింగ్లెస్ అని. అప్పుడు నేనేమంటానంటే ఇఫ్ యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ గివెన్ థింగ్ ఆబ్వియస్ ఇట్ విల్ అపియర్ మీనింగ్లెస్. నాకు కెమిస్ట్రీ విషయంలో మీనింగ్ ఉందని తెలియదు అనుకోండి, అది మీనింగ్లెస్సే నాకు. అలాగే ఏదో రకరకాల ఆటలు ఇత్యాదులు ఉన్నాయి, వాటి గురించిన జ్ఞానం నాకు లేదనుకోండి, ఇట్స్ మీనింగ్లెస్ ఫర్ మీ. అలాగే ఇఫ్ ఐ డోంట్ నో ఆపరేటింగ్ సర్టన్ కంప్యూటర్ అండ్ ఆల్ దాట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్ ఫర్ మీ. మీనింగ్లెస్ అంటే ఆ వస్తువు మీనింగ్లెస్ అని కాదు, మీకు అజ్ఞానం ఉంది దాని విషయంలో అని. అలా ఎప్పుడైతే ధర్మనిష్ట యందు, శాస్త్రము యందు, ధార్మికమైనటువంటి అనుష్ఠానం యందు అది అర్ధరహితంగా మనకు కనిపించే స్థితి ఉంటే మనం దాన్ని తరచి చూడలేదనేది తప్ప అది వేస్ట్ అనేది కాదు. అలా మనం ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవడైనా ఒకడు మీ దగ్గరికి వచ్చి ఆల్ యువర్ స్క్రిప్చర్స్ ఆర్ జస్ట్ మీనింగ్లెస్, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ దెమ్ అండ్ ఐ ట్రై టు రీడ్ సో మచ్ అని అంటుంటే, అలా అంటే కూడా అతన్ని మీరు గ్రహించాల్సింది ఏంటంటే అతను సరిగ్గా చదవలేదు, పద్ధతిలో వెళ్ళలేదు, దాన్ని దర్శించాల్సిన పద్ధతిలో చూడలేదు. సో ఇదంతా అప్రస్తుతమైనప్పటికీ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఎందుకంటే మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. సో ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రుద్రమునకు మాత్రం కర్మకాండలో ప్రాధాన్యత ఉన్నది, జ్ఞానకాండలో కూడా ప్రాధాన్యత ఉంది. వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ మంత్రాస్ ఆర్ వెరీ ఫ్యూ వేదిక్ పోర్షన్స్ విచ్ హ్యాస్ గాట్ రిలవెన్స్ ఇన్ బోత్ ద థింగ్. కర్మకాండలో ప్రాధాన్యత ఎలా ఉంది అంటే
ఎనీ యజ్ఞము, ఎనీ యాగము, ఎనీ క్రతు నిర్వహణ రుద్రపారాయణం ఉంటుంది, ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే మనం నిత్య జీవితంలో కొన్ని పూజలు ఇత్యాదులు చేస్తాం, వాటిలో కూడా శ్రీరుద్రం చదవాల్సిందే. అండ్ శ్రీరుద్రం యొక్క అనుష్ఠానం ప్రతి అశ్వమేధాది యజ్ఞాల్లో కూడా ఉంటుంది, ఖచ్చితంగా అది చదవాల్సిందే అనే నియమం ఉంది. కాబట్టి కర్మకాండ యందు దానికి ప్రాధాన్యత ఉన్నది. రెండవది, ఇప్పుడు మీరు మొత్తం రుద్రం చదివారు కదా, ఈ రుద్రాన్ని మంత్రములుగా విభాగం చేస్తాం. ఫార్చునేట్లీ మీ చేతిలో ఉన్న పుస్తకాల్లో అలా విభాగం చేసింది. ఇంకొక రహస్యం ఏంటంటే, మీరు ఎప్పుడైనా రుద్రం యొక్క వాస్తవ స్వరూపాన్ని చూసి దాన్ని కర్మప్రధానంగా ప్రయోగించే విధానాన్ని చూస్తే ప్రతి మంత్రమునకు ఛందస్సు ఉంటుంది, ప్రతి మంత్రమునకు ఒక ఋషి ఉంటాడు, ప్రతి మంత్రమునకు కావలసినటువంటి ధ్యానమూర్తి ఉంటుంది. ఎలాగైతే గాయత్రి అనుష్ఠానం చేయాలి, గాయత్రి దేవిని అనుష్ఠానం చేసినప్పుడు ఫలాని ఋషి ఫలాని ఛందస్సు అని చెప్పి ఆ ఛందస్సును ఋషిని ఆ తర్వాత ఇత్యాది వ్యవహారము స్మరించే మంత్రపాఠం చేయాలి. దీంట్లో ఇప్పుడు మనం ఏదో ఒక్క మాటగా మొత్తాన్ని కలిపి చెప్పేశాం, ఇంతకుముందు కూడా చెప్పారు మీరు. కానీ ఒక్కొక్క మంత్రానికి అవన్నీ ఉన్నాయి. ఛందస్సు, ఋషి అండ్ దైవతం, దానికి అధిదైవం ఒకరు ఉంటారు. ఒకే పరమేశ్వరుడికి అనేక రూపాలుగా దాంట్లో దర్శనం ఉంటుంది. ఒక మంత్రాన్ని చదివినప్పుడు ఆయన ధనుస్సు పట్టుకొని ఉంటాడు, ఒక మంత్రానికి అధిదేవతగా రథం మీద వచ్చినట్టు ఉంటాడు, ఒక మంత్రానికి అధిదేవతగా తెల్లటి వస్త్రాలు వేసుకున్నట్టు ఉంటాడు. ఇలా రకరకాల మూర్తులను గురించి అక్కడ ప్రస్తావన చేశారు మంత్ర అధిష్టాన దేవతా రూపంలో. ఈ రకంగా చూసినప్పుడు కర్మకాండలో దాని వినియోగం చాలా ఉన్నది అని అర్థం. కొంతమంది ఏం చేశారంటే, కర్మకాండలో ఇది ఎక్కువగా వినియోగింపబడుతుంది కాబట్టి ఇది కేవలం కర్మకాండ ప్రధానంగానే ఉంది, దీంట్లో జ్ఞానం ఏమీ లేదు కాబట్టి రుద్రం చదవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా దాన్ని కొట్టిపడేశారు. వారు ఏం చేశారంటే ఆ అర్థాలను కూడా కర్మకాండ అన్వయమే చేసుకున్నారు. అంటే కర్మకాండ ప్రధానమైన అన్వయం చేయడం వల్ల జ్ఞానకాండకి దీనికి సంబంధం లేదనుకుంటారు. అది కొంత పీరియడ్ నడిచింది. అలాగే మహాత్ములు చెప్తున్నా మనం వినం కదండి, మనకు నచ్చినట్టు మనం చేస్తూ ఉంటాం. సో కర్మకాండ దృష్ట్యా గనక మీరు శ్రీరుద్రాన్ని చూస్తే జ్ఞానకాండలో దీని రిలవెన్స్ లేదు అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే, మనం ఒక వస్తువుని మనకు తెలిసినంత మాత్రంగా వాడుతున్నంత చేత ఆ వస్తువుకు అన్య ఉపయోగాలు లేవు అనుకోకూడదు. అర్థమవుతుందండి? దాన్ని మనం కొద్దిగా అధ్యయనం చేయాలి, పెద్దల దగ్గర నుంచి వినాలి. కొంతమంది అలా దాన్ని రెడ్యూస్ చేస్తున్నారు, అందుకే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. శ్రీరుద్రంలో ఏమీ చెప్పుకోవడానికి ఏమీ లేదు అని అంటారు. అలా అనడానికి వీలు లేదు. ఎందుకంటే భాష్యకారులు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళంతా ఒప్పుకున్నారు, దాంట్లో చాలా కంటెంట్ ఉన్నది, ప్రతిరోజు అధ్యయనం చేయండి అని ఇండైరెక్ట్గా మనకు నిన్న కూడా చెప్పారు కదా. చేయండి అంటే అర్థం ఏమిటి? జ్ఞానప్రధానం అని కూడా చెప్పారు. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డూ లైక్ దట్. నాకు మొదట్లో ఒక కంప్యూటర్ ఎవరో కొనిచ్చారు, అప్పటికి ఏబీసీ కూడా తెలియదు దాని గురించి. కానీ నేను బాగా వాడేవాడిని, సాలిటేర్ ఆడేవాడిని దాంట్లో. అంతకు మించి నాకు ఏం తెలియదు, హానెస్ట్లీ ఏం తెలియదు. ఈమెయిల్ ఎలా చూడాలో కూడా తెలియదు. కానీ పొద్దుస్తమానం వాడుతూ ఉండేవాడిని. పొద్దున్న లేచింది మొదలు ఓ 2 గంటలు, మళ్ళీ తిన్నాక ఇంకో 2 గంటలు, అలా వాడుతూ ఉండేవాడిని. అది ఎప్పుడు ఆన్లో ఉండాల్సిందే, నేను ఆడుతూనే ఉండేవాడిని. దాంట్లో ఏదో పెయింట్ అనేదో ఉంటుంది, అది తీసి పిచ్చి బొమ్మలు వేయడం, లేకపోతే కాసేపు ఈ పేకాట ఆడుకోవడం. ఇది ఇలా నేను ఒక 10 ఏళ్ల పాటు చేస్తుంటే ఒకడు చూశాడు అనుకోండి, వాడికి ఏమీ తెలియదు అనుకుందాం. వాడి కన్క్లూజన్ ఏమనుకుంటాడు, రేపు ఇంత పెద్ద స్వామి అంటే నాకు అన్నీ తెలిసి ఉండాలి, మనకు అదో ప్రాబ్లం. ఈ విభూతి మొహాన్ని రాసుకుంటే వాడికి అన్నీ తెలుసు అనుకొని ఫిక్స్ అయిపోతాం. వాడి సబ్జెక్టే వాడికి తెలిసి ఉంటుంది, ఊళ్ళో అన్నీ ఎట్లా తెలుస్తాయి. కానీ మన దగ్గర అలాంటి ధారణ ఉంది. ఈ కలర్ డ్రెస్సులు, ఆ తర్వాత జటలు పెట్టుకున్నాం అనుకోండి, ఈ విచిత్రాకృతి కనుక ఉంటే వీడు సర్వజ్ఞుడు అని ఫిక్స్ అయిపోతాం. అలా ఒక 10 ఏళ్ల పాటు వాడు గమనించాడు అనుకోండి, వాడు ఏం ఫిక్స్ అవుతాడు, ఓహో ఈ కంప్యూటర్ అంటే పేకాట ఆడుకోవడానికి, పిచ్చి పిచ్చి బొమ్మలు వేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది అని అనుకుంటారు కదా. కానీ దాంతో ఎంత యూజ్ ఉందని దాని మీద బాగా జ్ఞానం పొందినవాడు, దాని విషయంలో పూర్తి విషయ పరిజ్ఞానం ఉన్నవాడికి తెలుస్తుంది కదండి. అలానే వేదములో చెప్పబడిన రుద్రమును కూడా కర్మకాండలో బాగా అన్వయం చేయడం వల్ల, కర్మకాండలోనే ఎక్కువ దర్శించడం చేత కొంతమంది విద్వజ్జనులకు సైతం దాన్నే చూడడం చేత దీని రిలవెన్స్ ఇంతే అని ఆ మీనింగ్స్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఏమీ లేదండి, ప్రకృతిలో భయంకరమైన శక్తులు కొన్ని ఉన్నాయి, మానవుడు వాటి చేత భయమునకు లోనవుతాడు కాబట్టి వాటిని ఏదో ప్రార్థించడంలో ఈ రుద్రము ఇత్యాదులు వచ్చాయి. రుద్రం అంటే రౌద్రము అంటే భయంకరము. కాబట్టి భయంకరమైన వాటి నుండి, దుఃఖప్రదానము చేసేటువంటి వాటి నుండి రక్షించుకోవాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఏదో స్తోత్రం తయారైంది అనేసారు. అంతేగాని దీనికి జ్ఞానంలో ఏం రిలవెన్స్ ఉంది, ఇదంతా కాదు. కానీ శాస్త్రంలో పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే,
ఇది అలా తీసుకోవద్దు మీరు. దీంట్లో ఒక్కొక్క అర్థాన్ని కనుక విడమరిచి దర్శనం చేస్తే ఇది శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని ఆవిష్కరిస్తుంది, శాస్త్ర హృదయాన్ని ఆవిష్కరిస్తుంది, అంటే ఉపదేశం యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. కాబట్టి జ్ఞానకాండలో కూడా దీనికి అలాగే స్థానం ఉన్నది, ప్రముఖమైన స్థానం ఉన్నది. దాన్ని నిరూపించేటువంటి వేదవాక్యాలు మీకు కొద్దిసేపట్లో నేను చెప్తాను. సో ఈ రకంగా కర్మకాండయందు జ్ఞానకాండయందు ఈ రెండింటి యందు కూడా దీనికి ప్రాశస్త్యము ప్రాధాన్యం ఉండడం చేత రుద్రము చతుర్విధ పురుషార్థ కారణం అవుతుంది. 4 పురుషార్థాల గురించి నిన్న చెప్పానా? ధర్మ, అర్థ, కామ, మోక్ష. అవి దాని గురించి విస్తారంగా నేను ఇప్పుడు చెప్పలేను. అది కావాలంటే మీరు వేదాంత పరిచయంలో వినండి. గంట సేపు 2 గంటలు చెప్పాను కేవలం పురుషార్థముల గురించి. శ్రీరుద్రం కర్మకాండలో కూడా అన్వయం ఉండడం చేత ధర్మ, అర్థ, కామములను పూర్తి చేయగలుగుతుంది. ఆ విషయంలో మనకు సహాయపడుతుంది. జ్ఞానకాండలో కూడా ప్రాధాన్యత ఉండడం చేత, జ్ఞానకాండ కూడా అయి ఉండడం చేత మోక్ష పురుషార్థాన్ని తెచ్చిస్తుంది. సో ఈ రకంగా కనుక చూస్తే రుద్రము మన జీవితంలో దర్శనం చేసి దాన్ని ఉపయోగిస్తే చతుర్విధ పురుషార్థములను పొందడానికి ఇంతకన్నా మరొక సాధనముతో పని లేదు అని నిష్కర్ష తేవచ్చు, నిస్సంశయంగా చెప్పవచ్చు. ద కన్క్లూషన్ కెన్ బి సో కేటగారికల్ దట్ ఈ వన్ శ్రీరుద్రం ఈజ్ ఇనఫ్ టు గివ్ ఎ మీనింగ్ టు యువర్ లైఫ్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ అని చెప్పవచ్చు. శ్రీరుద్రంలో కర్మ అనుకున్నాం కాబట్టి అన్వయం కూడా చెప్తాను. జనరల్గా రుద్రాన్ని చేసేటప్పుడు కర్మకాండ రూపంగా చేస్తే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు నిజంగా సీరియస్గా ఇలా చేయాలేమో అనుకోకండి, ఎలాగూ చేయలేరు మీరు. దాంట్లో నమః నమః అని వచ్చినప్పుడల్లా సాష్టాంగ నమస్కారం చేయాలి. రుద్రంలో నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః అనంగా నమస్కారం. అర్థమవుతుందా? అంటే ఎన్నిసార్లు సాష్టాంగం అవుతుందో మీరు ఊహించండి. ఏకాదశి రుద్రం చేసేటప్పుడు, దాంట్లో మహాన్యాసం చేసేటప్పుడే ఒక్కొక్కరు ఎందుకు పెట్టుకున్నాను కానీ ఆయన ఈ పనంతా అనిపిస్తుంది. పైకి ఎంత భక్తి ఉన్నా లేకున్నా కానీ ఎక్కడో చోట కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఈ మహాన్యాసంలో అలాంటి ఇది స్థితి అంతా ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణము నమః నమః అన్నప్పుడల్లా నమస్కారం పెట్టాలి. సాష్టాంగం అది కూడా. ఎందుకంటే మనకున్న నమస్కారం సాష్టాంగమే, మిగతా నమస్కారాలు మన దగ్గర ఎక్కడున్నాయండి? నమస్కారం అని చెప్పామంటే సాష్టాంగం పడ్డమే లెక్క. అలా అన్నిసార్లు నమః 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 అన్నప్పుడల్లా సాష్టాంగపడి వేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది యాక్చువల్గా కదా. ఇంకొక ఎక్సర్సైజ్ అక్కర్లేదు. మన కర్మకాండలో అదొక లాభం కూడా ఉంటుంది. ఏదొచ్చినా రాకపోయినా ఆరోగ్యం బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు పడుకొని లేచి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఆలయం చుట్టూ తిరిగితే కూడా ఎక్సర్సైజే అది. ఏం రాదు అనుకున్నా కూడా ఎక్సర్సైజ్ ఫలమైతే వస్తుంది. అన్నిసార్లు తిరిగారు, 108 సార్లు, 1000 సార్లు, 2000 సార్లు తిరుగుతున్నారు ఒక ఆలయం చుట్టూ అంటే ఎంత మంచి అదృష్టం అండి. మా గురువుగారు అంటున్నారు, ఇఫ్ యూ డోంట్ బాదర్ టు గో రౌండ్ ద టెంపుల్ యూ హ్యావ్ టు రన్ ఆన్ ద ఫుట్పాత్స్ అని. ఫుట్పాత్ మంచిదా, గుడి మంచిదా? గుడే మంచిది కదా. ఫుట్పాత్ల మీద పరిగెత్తే బదులు, మీ దగ్గర చూస్తూ ఉంటాను అమెరికాలో మధ్యాహ్నం పరిగెడుతూ ఉంటారు రోడ్ల మీద కదండి. ఆ పరిగెత్తే కంటే మనకు మంచి పద్ధతి ఉంది. గుడి చుట్టూ తిరిగితే 2 లాభాలు. ఒకటి, ఎక్కడో ఒక చోట తెలుసో తెలియకో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి చుట్టూ నేను తిరుగుతున్నాను కాబట్టి ఇంత పుణ్యం వస్తుంది. స్వామి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, స్టిల్ యూ విల్ గెట్ సమ్ ప్రసాదం, రైట్? అదైనా లాభమే. ఏదో ఒకటి తిరిగినందుకు లాస్ట్ కింద పెడతారు, అవునా కాదు? సో రెండవది అయితే ప్రత్యక్షం, పైది అప్రత్యక్షం అనుకున్నా, దాన్ని నాన్ వెరిఫైబుల్ అనుకున్నా. రెండవది అయితే ఉండే ప్రత్యక్ష ఫలం, పులిహోర దద్దోజనం. అండ్ ఆ అయ్యగారు మీకు పరిచయం అయిపోతారు రోజు కనుక తిరుగుతూ ఉంటే. మీ కొరకు కొంచెం చూసి పెడతారు ఆయన ఆల్రెడీ, ఎందుకంటే మనవాడు రోజు వచ్చి తిరుగుతున్నాడు అని. సో లైక్ దట్, ఇన్ కీపింగ్ విత్ అవర్ హెల్త్ ఆల్సో దే ఆర్ ప్రిస్క్రైబ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనకు దేవుడు తప్ప ఇంకోటి లేదండి. ఎక్సర్సైజ్ చేయాలన్నా ఆయనే, ప్రార్థించాలన్నా ఆయనే, ప్రేమించాలన్నా ఆయనే, కొట్టుకోవాలన్నా కూడా ఆయన. ఇఫ్ యు ఆర్ టు ఫైట్ విత్ గాడ్ అన్నా. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ కల్చర్ విచ్ అలౌస్ యూ టు ఫైట్ విత్ గాడ్. భగవంతుడితో మీరు ఫైటింగ్ కూడా చేయొచ్చు. నాకు ఇది లేదు, నాకు అది లేదని వాణ్ణి తిట్టే బదులు, ఏంటయా ఇలా ఉన్నామని ఆయన్నే తిట్టండి, ఏం పర్వాలేదు. స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ భక్తి. భగవంతుడితో ఫైటింగ్ చేయడాన్ని కూడా భక్తి అంటారు మన దాంట్లో. దాని పేరే వైరభక్తి. వైరభక్తి అంటే ఏదో గొడవ పెట్టుకోమని కాదు. వాణ్ణి తిట్టి ఎందుకు లేనిపోయిన గొడవ? మీకు ఎక్కడెక్కడ మనస్సు తాపంలో ఉందో, ఎక్కడెక్కడ మనస్తృప్తి లేదో, ఏం సృష్టి తయారు చేసావయ్యా అని తిట్టొచ్చు. నాకు తెలిసిన ఒక భక్తుడు ఉండేవాడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అతను చాలా గమ్మత్తుగా ఉండేవాడు. నేను ఒకరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటే,
ఏమిటి స్వామి ఇలా ఉంది అలా ఉంది ఏదో మాట్లాడుతూ సీరియస్గా ఆలయంలో దేవుణ్ణి అంతా వీడి వల్లే అండి అని తిట్టేస్తున్నాడు. నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది, ఏమిటి ఇలా తిడుతున్నాడు ఇతను. నేను చివరికి అడిగా, ఏమయ్యా స్వామి అట్లా తిడుతున్నా అంటే, వేరే వాళ్ళని తిడితే ఊరుకుంటారండి, ఆయన అంటే ఊరుకుంటాడు, ఏం చేస్తాడు కదా, నా బాధ ఏంటో ఆయనకు తెలుసు, కాబట్టి ఐ లైక్ టు కాల్ హిమ్ నేమ్స్ సమ్ టైమ్స్ అండ్ ఐ వాంట్ టు ఫైట్ విత్ హిమ్, దట్స్ ఆల్, విత్ హూమ్ ఎల్స్ ఐ కెన్. ఇంత గొప్ప శరణాగతి చూడండి. శరణాగతి భక్తుల జీవితాలను చదివితే ఎంత ఆనందం ఇస్తుంది. ఈ పువ్వులు ఇవి మన వరకే, వాళ్ళ దగ్గర ఇవన్నీ దాటిపోయారు వాళ్ళు. అంటే ఫర్ అస్ గాడ్ ఈజ్ సమ్ ఎంటిటీ హూ లవ్స్ ఫూల్ అంతే. వాళ్ళకి ఈజ్ అ రియాలిటీ. వెన్ హీ ఈజ్ రియాలిటీ ఆబ్వియస్ కదండి. నేను రియాలిటీ అనుకున్నప్పుడు గొడవ పడతాను, జోక్స్ చెప్పుకుంటాను, నవ్వుతాను, ఏడుస్తాను, అన్నీ చేస్తాను. మనం దేవుణ్ణి అట్లా అంత దూరంలో చోట పెట్టేసి గంధం చందనం ఇత్యాదులు, తర్వాత ఓ ప్రసాదం నైవేద్యం ఇంతే మనకి, ఎందుకంటే అది బొమ్మ అని మనకు తెలుసు. మనం ఎప్పుడైనా రిలేట్ చేసామా, ఆ బొమ్మ ముందుకు వెళ్ళి ఏడ్చామా ఎప్పుడైనా? ఇఫ్ యూ ఫీల్ హీ ఈజ్ రియల్, లైక్ యువర్ ఫ్రెండ్, లైక్ యువర్ వైఫ్, లైక్ యువర్ చిల్డ్రన్, లైక్ యువర్ సంబడి, ఇఫ్ లార్డ్ ఈజ్ సంబడి ఫర్ యూ, యూ విల్ సర్టన్లీ ఫైట్ విత్ హిమ్. ఏ రిలేషన్ అండి మైనస్ ఫైటింగ్? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్? మీరు చెప్పండి, మైనస్ ఫైటింగ్ చెప్పగలరా? స్వామి వీఆర్ ఆల్ మ్యారీడ్ ఇంకా చెప్పాలా మేము కదా? ఇన్ యువర్ మ్యారీడ్ రిలేషన్ విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ మదర్ అండ్ ఫాదర్, విత్ యువర్ టీచర్స్, విత్ యువర్ ఫ్రెండ్స్, దాంట్లో ఏమేమి వచ్చాయండి? నవ్వుకోవడం ఉంది, సీరియస్గా ఉండడం ఉంది, మాటలు లేకపోవడం ఉంది, ఏడవడం ఉంది, అన్నీ ఉన్నాయని లేవా, కొట్టుకోవడం కూడా ఉంది. దిస్ ఆల్ టుగెదర్ ఈజ్ కాల్డ్ రిలేషన్. రిలేషన్లో ఊరికే మెచ్చుకోవడమే ఉందనుకోండి. సపోజ్ మీరు మీ భార్యను పొద్దుస్తమానం మెచ్చుకుంటున్నారు అనుకోండి, ఆవిడకి డౌట్ వస్తుంది, ఎంత మెచ్చుకుంటున్నారంటే ఓ రోజు వెనకెవరినో పెట్టి పంపిస్తుంది, ఏమైనా ఎజెండా ఏమైనా ఉందా వీడికి, ఎందుకంటే ఈ మధ్యలో తిట్టట్లేదు, గొడవలు రావట్లేదు. సో దట్ మీన్స్ ఇన్ గివెన్ రిలేషన్ ఆల్ దిస్ ప్లే ఎ రోల్ అండ్ దే ఆల్ టుగెదర్ బికమ్ ఎ రిలేషన్. ఆ మహానుభావుడు ఎంత దేవుణ్ణి తిడుతున్నాడంటే తిట్టడం కాదు, ఫర్ హిమ్ హీ ఈజ్ రియల్. ఫర్ హిమ్ ద రిలేషన్షిప్ ఈజ్ రియల్. మనలాగా ఊరికే అదేదో ఆర్టిఫిషియల్ కాదు, ఇట్ ఈజ్ రియాలిటీ. సో మనకు అలాంటి పర్మిషన్ ఉంది. మీరు తిరిగినా దేవుడి చుట్టే, తిట్టినా దేవుడినే, మెచ్చుకున్నా వాడినే. మన కల్చర్లో భగవంతుని పక్కకు తీస్తే కల్చరే లేదు అసలు. దిస్ ఈజ్ ద ఓన్లీ కల్చర్ లైక్ దట్. సో కర్మకాండ అని చెప్పాను కాబట్టి చెప్పాను. రుద్రం మీరు చేస్తూ కర్మకాండలో కూడా వినియోగం చేసినప్పుడు నమః 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 అన్నప్పుడు సాష్టాంగం చేయాలి. ఆ పొజిషన్ మనకు లేదు, ఎందుకంటే 2 సార్లు పడుకుంటే 3వసారి అయ్యగారు లేపాలి మనల్ని. ఆయన మనం లేపుతూ కూర్చోబెడుతూ ఎప్పుడయ్యానా రుద్రం. కాబట్టి అట్లీస్ట్ ఆ తర్వాత దాన్ని మెల్లగా మార్చుకున్నాం. వీఆర్ వెరీ గుడ్ ఇన్ క్రియేటింగ్ కన్వీనియన్సెస్. ఆ మార్చుకొని ఏం చేసాం, నమః అన్నప్పుడు పుష్పం వేయడం స్టార్ట్ చేసాం. అసలు నమఃకి పుష్పానికి ఏం సంబంధం నాకైతే ఇప్పుడు దాకా. పుష్పం సమర్పయామి అన్నప్పుడే పుష్పం పెట్టాలి. కానీ ఓం విష్ణవే నమః, విష్ణవే నమః అంటే విష్ణవే నమః అట్లీస్ట్ ఇలా అన్నది. సరే పర్వాలేదు, ఆ పుష్పాన్ని నమస్కారానికి సింబాలికల్ ఎక్స్ప్రెషన్. ఆ పుష్పాన్ని ఇచ్చేప్పుడు కూడా నమస్కారం పెట్టే పుష్పాన్ని సమర్పించాలి. అలా పుష్పాన్ని సమర్పిస్తున్నారు. నమః అని నోటితో అంటున్నారు, ఒక్కొక్క నామాన్ని చెప్తున్నారు కదా. ఇప్పుడు రుద్రాన్ని చదివినా కూడా ఎన్నో నామాలు వస్తాయి, ఒక్క శివుడికే 100 పేర్లు చెప్పబడ్డాయి దాంట్లో. అలా చెప్పడం చేత నామ జపం అవుతుంది, అంటే నామ ఆవృత్తి జరుగుతుంది, నామ జపం. అండ్ పుష్పాదులు నమస్కారాదులు సమర్పించడం చేత పూజ అయ్యింది. అంటే కాయికంగా పూజ అవుతుంది, వాచికంగా జపం అయిపోతుంది, అండ్ మానసంగా ఉపాసన కూడా అవుతుంది. కొద్దిగా దాని అర్థాన్ని కొద్దిగా తెలుసుకుంటూ ఉంటే మీకు తెలియకుండా మనస్సు కూడా అందులో లయించే ఛాన్స్ ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కర్మకాండ రూపంగా రుద్రాన్ని ఆశ్రయించినా కూడా పూజ, జపము, ధ్యానము ఎట్ ఎ టైం అవుతాయి. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్. జనరల్గా ఏముంటుంది, పూజ జరిగిన చోట జపం ఉండదు, జపం జరిగే చోట మానసికమైనటువంటి స్థితి ఉండదు. కానీ రుద్రంలో మాత్రం మీరు రుద్రం చదువుతూ పుష్పాదులు సమర్పించినా, అక్షతలు సమర్పించినా, నమస్కారం మాత్రమే సమర్పించినా, అభిషేకం చేసిన, శరీరంతో అభిషేకాదులు చేస్తున్నారు కాబట్టి అది పూజ. అలాగే వాక్కుతో జపం నామజపమైంది. పూజకు ఎంత ఫలం ఉందో నామజపానికి అంతకంటే ఎక్కువ ఫలం ఉంటుంది. ఆ తర్వాత మానసికమైనటువంటి భావానికి అన్నింటికంటే ఎక్కువ ఫలం. ఉత్తమం మానసం ధ్యానం అన్నారు. భౌతికంగా చేసే పూజ కంటే, శరీరంగా చేసేటువంటి కర్మ కంటే మనస్సుతో చేసేటువంటి చింతనం చాలా ప్రశస్తమైనది, చాలా ఉత్తమమైనది. కాబట్టి రుద్రం చేసేప్పుడు ఈ 3 జరుగుతున్నట్టే లెక్క. ఇది రుద్రాన్ని ప్రధానంగా కర్మకాండ రూపంలో చూసినప్పుడు. మరి జ్ఞానకాండగా చూస్తే ఏమిటి అంటే, జ్ఞానకాండలో రుద్రుడు ఒక దేవతగా కనిపించడు, అన్నింటి యొక్క వాస్తవ రూపుడిగా కనిపిస్తాడు. సో ఈజ్ నాట్ వన్ దేవత అమాంగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ దేవతాస్. ఆయన కూడా ఒక్కడు కాదు,
ఆయనే ఒక్కడు, అంతే. ఆ దర్శనం వస్తుంది. కాబట్టి అటువంటి స్థితి కూడా ఆవిష్కరింపబడుతుంది. అంటే ఒక్క మాటలో మీరు పూజ, జపము, ధ్యానము, జ్ఞానము 4ంటిని తెచ్చిపెట్టేటువంటిది శ్రీరుద్రం. ఈ రుద్రానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను కూడా కొద్దిగా విచారణ చేద్దాం. ఎందుకంటే రేపటి రోజున మీరు అక్కడక్కడ ఆ పేర్లు వింటుంటే అది వేరేదేదో అనుకోకుండా. మొదటి పేరు శ్రీరుద్రం. శ్రీరుద్రం అంటే ఏమిటి అర్థం? రుద్రుడి గురించి చెప్పేటువంటిది, రుద్రుడి ప్రస్తావన చేసేటువంటిది శ్రీరుద్రం. ఆ తర్వాత రుద్రాధ్యాయి అంటారు. రుద్రాధ్యాయి అంటే అర్థం ఏమిటి అంటే రుద్రుడి గురించి అధ్యయనము చేయించేది, లేదా ఏ అధ్యాయంలో రుద్రుడి యొక్క ప్రస్తావన అధికముగా ఉన్నదో అని ఒక అర్థం. అలాగే రుద్రోపనిషత్ అంటారు. రుద్రోపనిషత్ అన్నా కూడా శ్రీరుద్రమే, ఇంకేదో కొత్తది కాదు. రుద్రోపనిషత్ అని ఎందుకు అంటున్నారు? ఇది ఉపనిషత్తా అంటే ఎస్, ఇట్ ఈజ్ ఉపనిషత్. ఏ రకంగా ఉపనిషత్తు? ఉపనిషత్ అంటే జ్ఞానమును కలిగించేది, సంసారమును నశింపజేసేది. దీని మీద చాలా చర్చ చేయాలంటే ఇప్పుడు కుదరదు, టూకీగా చెప్తాను. ఉపనిషద్ అని 3 ధాతువులు ఉన్నాయి దానికి. అంటే ఉపసమీపే అంటే అత్యంత సమీపముగా ఉన్న దాని యొక్క జ్ఞానమును కలిగించి తద్వారా సంసార నాశనము గావించేటువంటిది. సంసారం అంటే భార్యా పిల్లలు బంధుమిత్రులు అనుకోవద్దు. సంసారం అంటే అజ్ఞానం అని. ఉప అంటే దగ్గర. ఏంటి దగ్గర? ఏది దగ్గరగా ఉందని చెప్పగలమంటే ఇక్కడ దగ్గర అనేది నాట్ ఐన్స్టీనియన్ దగ్గర, ఇట్ ఈజ్ అబ్సల్యూట్ దగ్గర. అంటే వేర్ ద డిస్టెన్స్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ దగ్గర. రిలేటివ్ టర్మ్ అది. ఇప్పుడు అనేకమైన గెలాక్సీస్తో పోల్చుకుంటే మిల్కీ వే గెలాక్సీ మనకు చెప్పండి గట్టిగా దగ్గర. ఆ మిల్కీ వే గెలాక్సీలో ఉన్నటువంటి శతకోటి గ్రహ మండలాలతో పోలిస్తే ఈ సౌర కుటుంబం అనేది మనకు చాలా దగ్గర. అదే దగ్గరే. మరి వేరే ఎన్నో ఉన్నాయి అట్లాంటి సౌర కుటుంబాలు, బోల్డ్ ఉన్నాయి. సోలార్ ఫ్యామిలీస్ ఇట్స్ నాట్ ఓన్లీ వన్, దే ఆర్ సో మెనీ ఇన్ నెంబర్. అందులో అనేకమైన నక్షత్ర సముదాయం ఉండగా సూర్యుడు అనేటువంటి ఒక మీడియోకర్ స్టార్, వాడు మనకి చాలా దగ్గర. అందులో మర్కరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్ ఎక్సెట్రా. ఈ 9ంటిలో మనల్ని పక్కన పెట్టుకుంటే ఆ 8ంటిలో వీనస్ ఈజ్ మచ్ మోర్ క్లోజర్. ఇంకా చూస్తే మనకి ఇంకా దగ్గర ఏమిటి? భూమి అనే గ్రహం ఇంకా దగ్గర. అందులో అనేకమైన ఖండాల్లో ఆసియా ఖండం మరింత దగ్గర. మీది ఇప్పుడు వేరే ఆసియా ఖండం, మేము ఇక ఇండియాలో అని అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏమనాలి? ఇది అమెరికా ఖండం మరింత దగ్గర. అందులో ఉత్తర అమెరికా ఇంకా దగ్గర. అందులో కాలిఫోర్నియా, దీనికి పురాణాల్లో కపిలారణ్యం అని పేరు. ఊరికే చెప్తున్నాను, నిజమో కాదు నాకు కూడా తెలియదు. సో ఈ కాలిఫోర్నియా అనేటువంటిది ఇంకా దగ్గర. ఈ కాలిఫోర్నియాలో ఈ సో అండ్ సో ఏరియా ఏంటండి ఏరియా, దీనికి ఇంకేదైనా కౌంటీ ఎక్సెట్రా ఉన్నాయా? సెంట్రల్ వ్యాలీ ఏదో కౌంటీ, అది ఇంకా దగ్గర. దాంట్లో ట్రేసీ ఇంకా దగ్గర. దాంట్లో ఈ వీధి ఇంకా ఉంది. ఈ వీధి కూడా చెప్పాలి మీరు. వాట్ ఈస్ ద స్ట్రీట్? ఆ వే అనేది ఇంకా దగ్గర. దాంట్లో ఈ లైన్ ఇంకా దగ్గర. దాంట్లో మన రోడ్ ఇంకా దగ్గర. దాంట్లో మన ఇల్లు ఇంకా దగ్గర. దాంట్లో ఈ హాల్ ఇంకా దగ్గర. దాంట్లో ఈ స్పేస్ ఇంకా దగ్గర. దాంట్లో ఈ వస్త్రాలు ఇంకా దగ్గర. ఈ వస్త్రాల వెనకున్న చర్మం ఇంకా దగ్గర. దాని వెనకున్న ఇంద్రియములు ఇంకా దగ్గర. దాని వెనకున్న ప్రాణములు ఇంకా దగ్గర. దాని వెనకున్న మనస్సు మరింత దగ్గర. దాని వెనకున్న బుద్ధి ఇంకా దగ్గర. దానిలో ఉన్న జీవభావం ఇంకా దగ్గర. ఈ వీటన్నింటికి కారణమైన చైతన్యము అసలు దగ్గర. ది కాన్షియస్నెస్ మైనస్ ది కాన్షియస్నెస్, నథింగ్ ఈజ్ దేర్. అది పరమ చైతన్యం. దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటాం. అంటే శుద్ధ చైతన్యం అని వేదాంతంలో దాని గురించి చర్చ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటి? వేర్ ద డిస్టెన్స్ ఈజ్ 0 ఇట్ ఈస్ కాల్డ్ క్లోజెస్ట్. అండ్ హూ ఈజ్ క్లోజెస్ట్ టు యూ? యు ఆర్ ది క్లోజెస్ట్ టు యూ. అంటే మీకు అందరికంటే దగ్గర ఎవరంటే మీరే. సో ఉపా అన్నప్పుడు మనకు దగ్గరగా ఉన్నది మన బావమరిది బంధువులు అని కాదు. దగ్గరగా అంటే మీకు మీరే. మీరు గురించి మీ గురించి మీకు చెప్పే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల ఏమొస్తుందండి అంటే నేనెవరో నాకు అర్థమవుతే ఏదేది నేను కానో కూడా అర్థమవుతుంది. సంసారం అంటే ఏంటో తెలిసిన, నేను కాని వాటిని నేను అనుకొని వాటికి ఉండే దరిద్రాన్నంతా నా మీద రాసుకుని ఏడవడం పేరు సంసారం. అర్థమైందా? మనం కాదది. కాని దాన్ని మనం అనుకోవడం ఒక తప్పు.
తర్వాత దానికి ఉండే లక్షణాలన్నీ మన లక్షణాలు అనుకోవడం ఇంకో తప్పు. మూడవది ఏంటి, ఆ లక్షణాన్ని పోగొట్టుకోవాలనుకోవడం ఇంకో తప్పు. ఇన్ని చేస్తున్నాం, గొడవ ఇక్కడ ఉంది. యు ఆర్ నాట్ ది బాడీ. వి సే ద బిగినింగ్ ఈజ్ ద వాట్ నాట్ ది బాడీ. మీరు శరీరం కాదు. భలేవారు స్వామి, అదేంటి శరీరం కాకపోతే దయ్యాలమా? దయ్యాలు కాదు, అలా అయినా బాగుండేది, కానీ అది కూడా కాదు. శరీరం నేను కాకపోవడం ఏమిటి అంటే, మా దగ్గర బోల్డ్ చర్చ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను గనక ఆ చర్చ ఇప్పుడు చేస్తే ఇక్కడున్న ప్రతి వాడితో కాదు అనిపించగలను నేను. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఐ హ్యావ్ సో టైట్ ఆర్గ్యుమెంట్, ఎయిర్ టైట్ లాజిక్ వేర్ ఇన్ యూ హ్యావ్ టు కమిట్ టు సే ఎస్ అంటే. ఇంకేం మార్గం లేదు మీకు. నేను అలా ఆర్గ్యూ చేయగలను దాని గురించి. నేనంటే నేను కదా, శాస్త్రం అలా చెప్పింది. దానికే శరీరత్రయ ప్రక్రియ అని పేరు. ఇట్ కెన్ ప్రూవ్ టు యూ లాజికలీ దట్ యు ఆర్ నాట్ ది బాడీ. శరీరము అనేది మనకు వ్యవహరించడానికి ఉంది. అది నేను అనుకోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం ఏమైంది, శరీర ధర్మాన్ని నా ధర్మము అనుకుంటున్నాను. అంటే ద క్యారెక్టరిస్టిక్స్, ద నేచర్ ఆఫ్ ది బాడీ ఈజ్ టేకెన్ టు బి మై నేచర్. అండ్ దేహానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ని నా లిమిటేషన్స్ అనుకుంటాను. నా లిమిటేషన్స్ అనుకోగానే ఆ లిమిటేషన్స్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాను. దేహానికి ఉండే లిమిటేషన్ ఇంట్రిన్సిక్ కాబట్టి దాన్ని పోగొట్టే ఉపాయం లేదు. దేన్ని పోగొట్టలేమో దాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నించడంలో కలిగేంత దుఃఖం మరొక దానితో కలగదు. దేహానికి జబ్బు చేయడం జస్ట్ నార్మల్. ఇప్పుడు అది చేయకూడదు, నాకు ఇలా రావడం ఏమిటి, నేను కష్టపడడం ఏంటి, నాకు నొప్పులు ఏంటి అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అది దేహానికి ఉన్నదాన్ని నేను అనుకుంటే దాన్ని బాగు చేయడంలో జన్మంతా అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి కూడా బాగోదు. యోగాసనాలు వేస్తే నొప్పులు తగ్గుతాయంటే ఒకటి నాతో చెప్పాడు, ఏసీ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని యోగాసనాలు ట్విస్టింగ్ ద బాడీ సో మచ్, మై గాడ్ స్వామీజీ ఇదంతా నొప్పాను. తర్వాత పోతాయేమో కానీ స్టార్టింగ్లో అదో నొప్పే. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వీ హ్యావ్ కన్ఫ్యూజ్డ్ అవర్ సెల్స్. నేను కాని దాన్ని నేను అంటాను. సో ఉపనిషద్ అంటే ఏంటంటే, మనం ఏదేది కాదో దాన్ని నిరూపిస్తూ మనం ఏదో దాంట్లో మనల్ని నిలబెడుతుంది. దాని పేరు ఉపనిషత్. సింపుల్. అదేం పుస్తకం కాదు, అదేమి పై మాటలు కాదు. ద వర్డ్స్ విచ్ ఎయిడ్ అస్ టు రియలైజ్ హూ వి ఆర్. నేనంటే ఏమిటి అని చెప్పేదాని పేరు ఉపనిషత్. ఉపనిషత్ ఎలా చెప్తుంది అంటే, ఉపనిషత్ ఏం చేస్తుందంటే జ్ఞాన వృత్తిని కలిగిస్తుంది. లిటిల్ టెక్నికల్ టాపిక్, కానీ కొద్దిగా వినండి, మంచిదే, ఎప్పుడైనా పనికొస్తుంది. టెక్నికాలిటీస్ ఆర్ సమ్ టైమ్స్ నీడెడ్. పై చెప్పి మిమ్మల్ని అలా ఊరికే వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. సో ఐ వాంట్ టు టీచ్ యూ సంథింగ్. ఉపనిషత్ ఏం చేస్తుందంటే జ్ఞాన వృత్తి. వృత్తి అంటే మైండ్స్ మాడిఫికేషన్. ఇప్పుడు మీరు ఫిజిక్స్ క్లాస్కి వెళ్తే ఫిజిక్స్ వృత్తి వస్తుంది అక్కడ. యువర్ మైండ్ గెట్స్ ఫిజిక్స్ సంస్కారం. సో టు కెమిస్ట్రీకి ఎట్లా వెళ్తే ఆ భాష, అటువంటి జ్ఞానము, అటువంటి వ్యవహారం. సో జ్ఞానం ఎప్పుడు వృత్తి రూపంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది వేదాంతము అనే ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే జ్ఞాన వృత్తిని కలిగించి మన స్వరూపాన్ని ఆవిష్కరింపజేస్తుంది. సో ద వేదాంత హెల్ప్స్ యూ గెయిన్ ద మాడిఫికేషన్ ఆఫ్ మైండ్ ఇన్ కీపింగ్ విత్ ద నాలెడ్జ్. సో యూ గెట్ దట్ నాలెడ్జ్ నౌ. సో అలాంటి జ్ఞాన వృత్తిని మనకు రుద్రం కూడా కలిగిస్తుంది. అది ఎలాగో రేపు ఎల్లుండి మీరు చూస్తారు క్లియర్గా. రుద్రం యొక్క తత్వాన్ని మీరు చూస్తే జ్ఞాన వృత్తి ఎలా కలుగుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇట్ క్రియేట్స్ దట్ జ్ఞాన వృత్తి. అండ్ ఆ జ్ఞాన వృత్తి కలిగా ప్రపంచమంతా భగవంతుడిలా కనిపిస్తుంది. కనిపించడం అంటే ఈ కళ్ళకు కాదు. యూ విల్ నో ద ఎసెన్స్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడే. వాట్ ఈస్ దిస్? బాటిల్ అనండి, ఇంకా వాటర్ మర్చిపోండి లోపల, ఎందుకంటే నా దగ్గర ఖాళీ బాటిల్ లేదు. సో ఇదేంటి? బాటిల్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది బాటిల్ కాదు అంట. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది బాటిల్ కాదు? బాటిల్ కాకపోవడం ఏంటి, బాటిలే అండి. నేనేమంటానంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్లాస్టికే ఉంది అంటాను. ఉందా లేదా? మీరు నమ్ముతారా నమ్మరా? తల మొదలు చివరి భాగం వరకు ఏముందండి? దిస్ ఈజ్ ప్లాస్టిక్. ఈజ్ ఇట్ రైట్? సో ది ప్లాస్టిక్ వెయిట్ చేస్తే 25 గ్రాములని వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ప్లాస్టిక్ని నేను తూకం వేస్తే 25 గ్రాములు వచ్చింది. ఈ 25 గ్రాముల బరువు ప్లాస్టిక్ దా బాటిల్ దా? మరి బాటిల్ ఏది? అంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ వెయిట్లెస్ బాటిల్ అని ఉంటుందా ప్రపంచంలో? వెయిట్లెస్ థింగ్ ఏదైనా ఉందా ప్రపంచంలో? ఎంతో పోనీ ఇట్లా అందామా, 20 గ్రాములు ప్లాస్టిక్ది, 5 గ్రాములు బాటిల్ది. నో వే స్వామి, అట్లా అంటాం. మరి ఏది బాటిల్ ఏది? ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా? ప్లాస్టికే ఉంది, బాటిల్ లేదు. మీరు చూస్తున్నారు కానీ లేదు. అది అర్థమైందా? వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ నాట్ దేర్.
సో ఇప్పుడు ఏమైంది, బికాజ్ ఆఫ్ మై సేయింగ్ లైక్ దిస్ మీలో జ్ఞాన వృత్తి కదిలింది. ఇప్పుడు ఎప్పుడు ఇలా చూపించినా బాటిల్ కనిపించిన ప్రతి చోట మీకు ఏం కనిపిస్తుంటుంది? ప్లాస్టిక్. ఇవాళ రేపు మీ తల్లో అదే ఉంటుంది చూడండి. మీరు మంచినీళ్ళు తాగాలని సీసా ఎత్తినప్పుడల్లా రేపు ఆఫీస్లో కూడా అదే వస్తుంది, ప్లాస్టిక్ అని. అంటే యూ కెనాట్ ఎస్కేప్ ఇట్ నౌ. సో బాటిల్ అనేది ట్రాన్సాక్షనల్ రియాలిటీ. బట్ ద వాస్తవం ఏమిటి అక్కడ? మృత్తికేత్యేవ సత్యం. అనేకమైనటువంటి మట్టితో తయారు చేయబడిన వస్తువుల్లో ఉన్నది మట్టే, అది మాత్రమే సత్యం, మిగతాదంతా అసత్యం. ఇప్పుడు ఈ బాటిల్ అనేది లేదు కానీ ఉన్నట్టు కనిపిస్తుంది, సీమింగ్ ప్రజెన్స్ ఉంది తప్ప ట్రూ ప్రజెన్స్ లేదు దానికి. షుడ్ గెట్ ఇట్ వెరీ ప్రాపర్లీ. దక్షిణామూర్తి స్తోత్రంలో అదే చెప్తున్నాం మనం, వైచిత్ర్య చిత్రీకృతం. ఇది ఉందా లేదా అంటే ఉంది, లేదు కూడా. పూర్తిగా లేదు అనడానికి లేదు. ఇప్పుడు బాటిల్ లేదు అంటే నేను నీళ్ళు ప్లాస్టిక్లో ఎలా తాగుతాను? మీరు ఏదో ప్లాస్టిక్ ముద్ద ఇచ్చి నీళ్ళు తాగాలంటే తాగలేను. దట్ మీన్స్ బాటిల్ ఉంది కానీ ఉందా? లేదు. ఉంది లేదు అనే మధ్యలో ఉండేదానికి మిథ్య అని పేరు. మిథ్య అనే పదం విన్నారా? అస్తి నాస్తి. అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. ఈ రెండింటి మధ్యలో ఉండేదాని పేరు మిథ్య. మిథ్య అనేది కూడా ఇంగ్లీష్ వర్డ్ లాంటిదే, మిథ్య. ఇట్స్ ఆల్ మిథ్య. యా అంటే ఇంగ్లీష్లో అట్లా పాష్గా అంటుంటారు కదా, కమ్ యా గో యా అంటారు కదా, మిథ్య. సో దిస్ ఈజ్ అ మిత్. సో వన్స్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్ ట్రైన్డ్, ఇప్పుడు దానికి సంబంధించిన జ్ఞాన వృత్తి కలిగింది, తర్వాత మీరు వద్దన్నా ప్లాస్టిక్ కనిపిస్తుంది. స్వర్ణకారుడు అంటే ఏదో అనుకునేరు, గోల్డ్ స్మిత్ అంతే, కంసాలి. వాడికి మీరు ఏ ఆభరణాలైనా ఇవ్వండి, మీకు దాంట్లో ఆకృతి కనిపిస్తుంది, డిజైన్లు కనిపిస్తాయి, అవన్నీ కనిపిస్తాయి, కానీ వాడికి మాత్రం బంగారమే కనిపిస్తుంది, ఇంకోటి ఏం కనిపించదు. మీరు అన్నారనుకోండి, సార్ ఇదేదో టైం బాగాలేక అమ్మాల్సి వస్తుంది, కొంచెం దీని ఖరీదు ఎంతో చెప్పండి. దానికి వెల వేసాడు, ఇది 30 గ్రాములు ఉంది కాబట్టి గ్రాముకి ఇంత చొప్పున ఇంత ఇవ్వగలను. సార్ మీరు 30 గ్రాములకు ఇద్దరు, కానీ దాంట్లో డిజైన్ చూడండి ఎంత బాగుంది, ఈ డిజైన్ కొరకు నేను చాలా కష్టపడ్డానండి, అండ్ ఇట్ ఈస్ అ సిగ్నేచర్ మేడ్. మళ్ళీ అదొకటి, ఈ ప్రత్యేకమైన డిజైన్ ఉంది, ఆ డిజైన్కి ఏమైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తాడా? నేను ఇవ్వను అంటాడు. కంసాలి బంగారమునకే విలువ కడతాడు తప్ప మీ డిజైన్లకు విలువ కట్టాడు. కానీ మీరు కొన్నప్పుడు ఆ డిజైన్కి కూడా డబ్బులు ఇచ్చుకున్నారు, దాని పేరే మేకింగ్ ఛార్జ్. మేకింగ్ ఛార్జ్ అంటే మిథ్యా అని. మేకింగ్ చెప్పండి. సపోజ్ ఐ గివ్ యూ 1 క్యారెట్ గోల్డ్, ఏదో సమ్ 1 బార్ ఆఫ్ గోల్డ్ ఇచ్చాను కంసాలికి, దాన్ని నగగా తయారు చేశాడు ఆయన, అంటే మేకింగ్ ఛార్జ్ పెట్టాడు. నేను అమ్మడానికి వెళ్ళినప్పుడు మేకింగ్ ఛార్జ్ ఉండదు. మీరు చూడండి, కావాలంటే మీకు వేదాంతం అర్థం కావాలంటే చిన్న చిన్నవి చాలండి, గంభీరమైన బుక్స్ ఏం అక్కర్లేదు. మీరు బంగారం అమ్మడానికి వెళ్ళండి, మీరు కొంటే మేకింగ్ ఛార్జ్ చేస్తాడు, మీరు అమ్మితే మేకింగ్ ఛార్జ్ లేదు. ఎందుకంటే మేకింగ్ ఛార్జ్ లేదు, మేకింగే లేదు అసలు. ఇఫ్ దెర్ ఈజ్ మేకింగ్, వెర్ ఈజ్ దట్ మేడ్ థింగ్? మేడ్ థింగ్ ఈజ్ నాట్ దేర్, ఓన్లీ ద థింగ్ ఈజ్ అవైలబుల్. సో బంగారం తప్ప సృష్టించిన వస్తువు ఏది లేనే లేదు. కాబట్టి ద గ్రేటెస్ట్ మిరకిల్ ఈజ్ డన్ బై అవర్ కుంభకార కులాలహ నమః కులాలేభ్యో. ఇప్పుడే చెప్పారు మీరు, అంటే కుమ్మరికి నమస్కారం, కుండలు చేసేవాడికి నమస్కారం. అంటే వీడు అన్ని కుండలు చేసేది వాడే, ఈ జగత్ అనే కుండ ఒకటి తయారు చేశాడు, అది ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అది సో లైక్ దట్ వేదాంత క్రియేట్స్ దట్ నాలెడ్జ్. అది కనుక తెలిస్తే మీరు ఇంకా కుండను చూసినప్పుడల్లా మట్టే కనిపిస్తుంది, బంగారు ఆభరణాలను చూసినప్పుడల్లా బంగారమే కనిపిస్తుంది. అర్థమైందా? సో ఈ పై వాటిని జగత్తుగా మనం చూస్తాం, నామరూపాత్మక జగత్తుని. రుద్రము గనక తలలోకి వచ్చి ఇలా చూశారనుకోండి, ఇదంతా శివమయం జగత్ అని కనిపిస్తుంది. కనిపించడం అంటే శివుడు అన్నింటిలో ఇలా ఉన్నట్టు కనిపిస్తాడు అనుకునేరు. అలాగా ఆ తత్వ దర్శనం అవుతుంది. తత్వ దర్శనం అవ్వడానికి వస్తు భంగం అవ్వక్కర్లేదు. చాలామంది అంటారు, ఈ వ్యవహారంలో పడి ఎక్కడండి తెలుసుకునేది. వ్యవహారంగా ఉంటూనే విషయం తెలుస్తుంది. విషయం తెలియాలంటే వ్యవహారం ఏం చెడిపోక్కర్లేదు. ఇక్కడ ఉన్న ఈ పూర్ణకుంభము వెండి అని తెలియాలంటే ఆ పూర్ణకుంభాన్ని కరిగించక్కర్లేదు, అది అలా ఉండగా కూడా వెండే. కుండగా ఉండగా కూడా మట్టే. అట్లా అర్థం అవ్వట్లేదు అనుకోండి మీకు, సరే కుండగా ఉండి మట్టి ఎలా అంటే మీ తల్లో మట్టి ఉంది అని అర్థం. ఇంకా అర్థమైంది, ఇంకా వేరే ఒక మార్గం లేదు దానికి. కుండ తాను కుండగా ఉంటూ ఇట్ ఈస్ మట్టి. ఎప్పుడైతే మట్టి జ్ఞానం వచ్చిందో మట్టి కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే కనిపించదు. అలా మన దర్శనాన్ని మారుస్తుంది. విశ్వరూపం అంటే అదే. భగవద్గీతలో 11వ అధ్యాయంలో, అధ్యాయం పేరేంటండి? 11th చాప్టర్ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత.
స్వామి మీరు ఇలా అడిగితే అవన్నీ మాకు తెలుసుంటే మేము ఆ కుర్చీలో కూర్చునేవాళ్ళం కదా, కింద కూర్చునే అవసరం మాకెందుకు. విశ్వరూప సందర్శన యోగం, 11th చాప్టర్ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత. విశ్వరూప సందర్శనం. విశ్వరూప సందర్శనం అంటే ఏంటి? విశ్వమే ఈశ్వరుడిగా చూడడం. ఆ చాప్టర్ ప్రారంభంలో భగవంతుడు ఒక మాట అంటాడు, అర్జున ఇక నీకు నేను నా దివ్యత్వాన్ని చూపిస్తాను, కానీ దాన్ని ఈ కన్నుతో నువ్వు చూడలేవు. విత్ దిస్ చర్మచక్షు, దిస్ ఐ యూ కెనాట్ బిహోల్డ్ దట్. మరి ఏం కావాలండి? నేను ఇప్పుడు ఇంకో కన్ను ఇస్తాను. దివ్యం దధామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం. మే యోగమైశ్వరం పశ్య. నా యొక్క యోగాన్ని, ఐశ్వర్యాన్ని చూడు. ఐశ్వర్యం అంటే మనం డబ్బు అనుకుంటాం, డబ్బు కాదు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అని వ్యుత్పత్తి. అంటే పరమాత్ముడి స్థితికి, పరమాత్ముడి యొక్క వైభవానికి ఐశ్వర్యం అని పేరు. దాంట్లో డబ్బు కూడా భాగమే. మీ దగ్గర కొంత డబ్బు ఉందంటే అది ఈశ్వరుడి ఐశ్వర్యం, ఈశ్వరుడి గుణం మీ దగ్గర ఉంది అని అర్థం. సో అవన్నీ మనం నవవిధ భక్తిలో చర్చ చేశాను, మీరు వినండి ఎప్పుడైనా. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ సర్టన్ ఎబిలిటీ, ఇట్ ఈస్ కాల్డ్ ఐశ్వర్యం, బికాజ్ ఇట్ ఈస్ ఈశ్వరాస్ ఎబిలిటీ మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఈశ్వరాస్ గ్లోరీ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. సో హీ సేస్ నౌ ప్లీజ్ లుక్ ఇన్ టు దట్. చూడు నా ఐశ్వర్యాన్ని చూడు. ఎలా చూడాలి? దివ్యం దధామి తే చక్షు. నేను నీకు ఒక దివ్య నేత్రాన్ని ఇస్తున్నాను. చాలామంది అనుకుంటారు కృష్ణుడు ఏదో ఇలా ఇలా అనేసి ఒక దివ్య నేత్రాన్ని ఇలా అంటే అర్జునుడికి పొడువుగా ఒక కన్ను వచ్చేసింది, ఈ కళ్ళు మూసుకుని ఆ కన్ను తెరుస్తూనే సీన్ అంతా మారిపోయి శంఖాలు ఇవన్నీ మోగుతూ కృష్ణుడు ఢీ అని పెద్దగా పెరిగిపోయాడు. ఇదంతా సినిమా. కృష్ణుడు అలాగే ఉన్నాడు అక్కడ కూడా. కానీ దివ్య నేత్రం అంటే అది ఇంకో నేత్రం అనుకోవద్దు. దివ్య దర్శనము, నేత్రము అంటే చూసేది, జ్ఞాన నేత్రము అని అర్థం. అంతే. అంటే వెన్ యూ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ సిల్వర్, యూ సీ సిల్వర్ ఎవ్రీవేర్ ఇన్ ద పాట్. ఇఫ్ యూ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ప్లాస్టిక్, యూ బిహోల్డ్ ప్లాస్టిక్ ఇన్ అండ్ త్రూ ద పాట్. ఈజ్ ఇట్ నాట్ రైట్? ఈ ప్లాస్టిక్ మీకు అర్థమైందంటే మీకు ప్లాస్టిక్ నేత్రం వచ్చిందని అర్థం. ప్లాస్టిక్ నేత్రం అంటే అదేదో ప్లాస్టిక్ సర్జరీ చేసి పెట్టింది కాదు, అంటే ప్లాస్టిక్ని తెలుసుకోగలిగిన జ్ఞానం వచ్చింది. ఇక్కడ నేత్ర శబ్దము చేత ఉపలక్షణంగా జ్ఞానము సూచితం. జ్ఞాన ఈజ్ ఇండికేటెడ్. గాట్ ఇట్? సో లైక్ దట్ దివ్య నేత్రాన్ని నీకు ఇస్తున్నాను అంటే నీకు జ్ఞానాన్ని ఇస్తాను. నేను చెప్పిన జ్ఞానంలోంచి నువ్వు చూడు, వేరుగా కనిపిస్తుంది. ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది, మన కంటికి తగినట్టే అది ఉంటుంది. యద్భావం, దృష్టి ఎలాంటిదో సృష్టి అలాంటిది. మన దృష్టిలో మార్పు వచ్చిందా, సృష్టిలో మార్పు కనిపిస్తుంది. దృష్టి సంసారమయమైతే జగత్తు సంసారంగా కనిపిస్తుంది. దృష్టి ఈశ్వరమయమైతే జగత్ అణువు ఈశ్వర రూపంగానే కనిపిస్తుంది. అలాంటి దర్శనమే కలుగుతుంది. ఒక ఆయన నాతో ఆర్గ్యూ చేశాడు, లేదు స్వామి నిజంగా ఒక కన్ను ఇచ్చి ఉంటారు, సో మనం కూడా ధ్యానం అది చేస్తే లోపల ఉంటుందంట, ఈ చర్మం లోపల యూ విల్ రియల్లీ డెవలప్ వన్ ఐ అన్నాడు. నేను అన్నా దట్స్ ఎ గుడ్ థింగ్ అన్న. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డెవలప్. ఎందుకంటే ఈ రెండు కళ్ళు ఉండడం వల్ల ఆప్థాల్మాలజీ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇంకొంతమంది డాక్టర్స్ తయారవుతారు, ఇన్నర్ ఐ ఆప్థాల్మాలజీ. వాడు దానికి కూడా క్యాటరాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండు కళ్ళకు వచ్చినట్టే చర్మం లోపల ఉండేదానికి రావద్దని రూల్ ఏం లేదు. దాంట్లో క్యాటరాక్ట్ ఉంటే మళ్ళీ ఎవడో సర్జరీ చేయాలి, దానికి ఆ సర్జరీ పరికరాలు తయారు చేసాడు, బోల్డ్ మంది బతుకుతారు. ఐ విష్ ఇట్ షుడ్ కమ్ అన్న. ఈ కుడ్ నాట్ అండర్స్టాండ్. టు అండర్స్టాండ్ జోక్స్ ఆల్సో యూ రిక్వైర్ సర్టన్. ఇప్పుడు అందరు నవ్వుతారు కావాలి, ఈయనేదో ఎక్కడో చెప్తున్నాడు. సో వాట్ ఎవర్. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దిస్ ఈజ్ అ విజన్. ఇట్ ప్రజెంట్ దట్ విజన్. భగవద్గీతలో అలా ఉంది. ఓ అర్జున దివ్య నేత్రంతో చూడు. జ్ఞానంతో గనక నువ్వు నన్ను చూస్తే నేనే అంతటా ఉంటా. నేనే జన్మకు కారణం, నేనే మృత్యువుకు కారణం. స్వర్గంలో ఉండేది నేనే, నరకంలో ఉండేది కూడా నేనే. యామ్యాయచ క్షేమ్యాయచ. చాలామంది సరిగ్గా పలకలేక సేమ్యాయచ అని చెప్తారు. సేమ్య అంటే తినేది, అది క్షేమ్యాయచ అన్నారు. క్షేమ్యము అంటే స్వర్గము, యామ్యము అంటే యమస్థానం అని. సో యామ్యాయచ క్షేమ్యాయచ రెండిట్లో తానే ఉన్నది. ఈశ్వరుడే ఇక్కడ ఉంటాడు, ఈశ్వరుడే అక్కడ ఉంటాడు, అన్నింటిలో తానే ఉన్నాడు. అండ్ ఇక్కడ గమ్మత్తుగా చూడండి, ఇది మీరు మైండ్లో సింక్ చేసుకోండి. అక్కడ 11వ అధ్యాయం, ఇక్కడ 11 అనువాకములతో ఉండే రుద్రం, ఏకాదశ రుద్ర స్వరూపం. ఇది కూడా రుద్రంలో చెప్పేది కూడా ఏకాదశ రుద్ర వర్ణన, వారి యొక్క వైభవగానం జరుగుతుంది. దిస్ 11 నెంబర్ ఈజ్ సిగ్నిఫైయింగ్ దట్ ఏకాదశ రుద్రులు అని అర్థం. అలాగే దశేంద్రియములు మనస్సు, దీన్ని కూడా సూచిస్తారు అక్కడ. ఈ చర్చ అంతా నేను మళ్ళీ చేస్తాను. ఎలాగూ అంటే ఆ సింక్రానిసిటీ చూడండి, దాంట్లో ఉన్న రిలేషన్. 11th చాప్టర్లోనే ఎందుకు ఉండాలి, 12thలో ఉండొచ్చు కదా, 10thలో ఉండొచ్చు కదా. అదే పాయింట్. అంటే అది కూడా రుద్రములోంచి వచ్చినటువంటిదే. విశ్వరూప సందర్శనమునకు స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ ది
basis for the teaching. From wherever you find such teaching, Shri Rudra and thus Upanishadic vision is the basis, is the substratum, is the in and through principle of all those things. అర్థమైందా? 11 అనువాకాలు, 11 రుద్రులు, ఆ తర్వాత 11వ అధ్యాయం విశ్వరూపం విశ్వరూపం విశ్వరూపం, సర్వం విశ్వరూపమే ఉంది చూడండి. సో అట్లా ఉపనిషత్ ప్రతిపాద్యం అది. సో ఇక్కడ ఈశ్వరుణ్ణి కేవలం కైలాసస్థ శివుడిగా చూపించరు, అలాంటి వర్ణన కొద్దిగా చేసినా ఆయననే జగత్తుగా చూపిస్తారు, ఆయన్నే జీవుడిగా చూపిస్తారు, ఆయన్నే ఈశ్వరుడిగా చూపిస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే జీవ జగదీశ్వరులందరినీ క్యాన్సిల్ చేసి ఆయన్నే పరబ్రహ్మముగా చూపిస్తారు. శివ అనే శబ్దమును ఇన్ని అన్వయాలు చేస్తుంది. అర్థమైంది? వస్తువులుగా చూపించేది శివుణ్ణే. రేపటి నుంచి ఆ అనువాకాల్లో ఉన్న జిస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలుస్తుంది. రథము ఆయనే అంట, రథం మీద కూర్చున్నవాడు యజమాని ఆయనే, నడిపేవాడు ఆయనే, రథము ప్రయాణించే మార్గము కూడా ఆయనే. అంటే అర్థం ఏంటి? సర్వము తానే, వస్తువు తానే, ఆ వస్తువును భోగించే జీవుడు తానే, ఈ భోగించేవాడిని భోగమును సృష్టించిన ఈశ్వరుడు తానే, ఒక్క మాటలో ఈ మూడింటిని అతిక్రమించిన బ్రహ్మము తానే. నామరూపాత్మకమైనటువంటిది తానే, నామరూప వివర్జితమైన ముక్తతత్వము తానే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్వస్వభావం అని సత్యస్వభావం అనేది అంటున్నామో అది కూడా తానే. అంటే తత్వత్రయం రూపంలో ఈశ్వర ప్రతిపాదన, శివ రుద్ర ప్రతిపాదన, దానికి విలక్షణంగా కూడా ప్రతిపాదన. కాబట్టి బ్రహ్మ అనేటువంటి ప్రతిపాదన జరిగి ఉండడం చేత కూడా దీనికి ఉపనిషత్ అని పేరు. సో మోర్ యూ రీడ్ రుద్ర, వాట్ కమ్స్ టు యూ యాజ్ ఎ ఫైనల్ ప్రోడక్ట్, యూ విల్ అరైవ్ ఎట్ యువర్ ఓన్ నేచర్. అర్థమైందా? మీరు రుద్రం చదవడం వల్ల శివుడికి దగ్గర పోరు, మీకు మీరు దగ్గరికి వస్తారు. మీ స్వరూపమే శివస్వరూపం. మీకంటే అన్యంగా ఉన్నాడు అనుకోదు శివుడు ఎప్పుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. లోపలున్న జీవుడే శివస్వరూపం. అందుకే అది పోతూనే ఇంక ఇది ఎందుకు పనికిరాని పరిస్థితి అవుతుంది. ఆ జీవస్వరూపం ఎప్పుడైతే విడ్రా అయిపోయిందో, ఆ తత్వం పక్క జరిగింది అనుకోండి, దీనికి పవిత్రత పోతుంది. సో పవిత్రత అనేటువంటిది చైతన్యము. శివ అంటే చైతన్యం అని కూడా ఒక అర్థం ఉంది. చైతన్య రూపంగా మీ యందు, నా యందు, జగత్తులో అన్నింటిలో ఉన్నది తానే. అటువంటి అవగాహన కుదరడం చేత శివుడు నాకంటే అన్యుడు కాదు. చిదానంద రూప శివోహం శివోహం అహం శివ అహం శివ అనే తత్వం వస్తుంది. కాబట్టి రుద్రోపనిషత్ అనడం పూర్తి సమంజసం, సాధికారికం. తర్వాత రుద్ర సూక్తం అని కూడా దీనికి ఇంకో పేరు. రుద్ర సూక్తం అంటే ఏమిటి? పురుష సూక్తం, శ్రీ సూక్తం, నారాయణ సూక్తం, దుర్గా సూక్తం, మన్యు సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, అఘమర్షణ సూక్తం, పవమాన సూక్తం, ఇట్లా బోల్డ్ సూక్తాలు చెప్పారు కదా. అలా రుద్ర సూక్తం అని ఎవరైనా అన్నారు అనుకోండి, పెద్దల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏమయ్యా రుద్ర సూక్తం పారాయణ చేయంటే కంగారు పడకండి, ఏ సూక్తం ఇది ఎక్కడ ఉంది, నేను ఇప్పుడు దాకా వినలేదే. రుద్ర సూక్తం అంటే రుద్రాన్ని పారాయణ చేయండి అని. సూక్తము అంటే అర్థం ఏంటి? సు ఉక్తం, సుష్టు ఉక్తం. ఉక్తం అంటే చెప్పబడినది. సు అనే ప్రత్యయం చేర్చడం చేత బాగా చెప్పబడినది. బాగా అంటే ఏంటండి? చాలా క్లాసికల్గా చెప్పినట్ట, లేకపోతే బాగా చెప్పడం అంటే ఏంటి? చాలా చాలా శ్రావ్యంగా చెప్పడం అంటే కాదు, టోటల్గా చెప్పాము. బాగా చెప్పడం అంటే అది అంటే కంప్లీట్ ప్రజెంటేషన్. ద వెల్ సెడ్ వర్డ్ అంటాం కదా, ఇంగ్లీష్లో కూడా ఎవరైనా మంచి మాటలు అన్నప్పుడు ఓ వెల్ సెడ్. వెల్ సెడ్ అంటే అర్థం ఏంటి? ప్రయోజనాత్మకంగా చెప్పడం, పరిపూర్ణంగా చెప్పడం, టోటాలిటీ, దానికి సంబంధించిన జ్ఞానం కలిగేలా. సో రుద్ర సూక్తం అన్నప్పుడు రుద్రుడి యొక్క తత్వాన్ని చాలా పద్ధతిగా, పరిపూర్ణంగా, ప్రయోజనాత్మకంగా ప్రతిపాదన చేసినది. అది కూడా సూక్తం అని అన్నాము. ఆ తర్వాత వెల్ నోన్ పేరు ఒకటి ఉంది. ఏంటది? నమకం. నమకం అంటే నమః 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 అంటూనే ఉన్నారు. మీరు చదివేటప్పుడు రేపు ధ్యానం చేయండి దాని మీద. ఎన్నిసార్లు నమః అన్నారు చూడండి, 183 సార్లు అంటారు. 183 టైమ్స్ ఆర్ సో. కొన్ని పాఠాల్లో మరింత ఎక్కువగా ఉండవచ్చు కూడా. నమః నమో నమః, నమః నమో నమః వచ్చినప్పుడల్లా లెక్కిస్తే దాదాపు అంత వస్తుంది. అంటే మాటి మాటికి నమస్కరిస్తూ ఉంటాం కాబట్టి నమః, నమకం అని ఒక అర్థం. రెండవది నమ అంటే అర్థం ఏంటంటే శరణాగతి. నమ అంటే నాదేమీ లేదు. రుద్రం చదవడం వల్ల వచ్చే గొప్ప లాభం ఏంటంటే నాది నాది అనే అహంకారం పోతుంది. ఆ తర్వాత నీది నీది అనే జ్ఞానం కలుగుతుంది. నీది అయ్యాక నాదైతే పర్వాలేదు, నాదే అన్నామా గొడవ వచ్చింది. బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు లార్డ్, ఇట్ ఈజ్ మైన్ అనండి, తప్పులేదు. ఎందుకంటే భగవంతుడికి నేను చెంది ఉన్నాను,
అతనిది నాది అనండి, దాంట్లో తప్పులేదు. కానీ నాదే అన్నాం అనుకోండి గొడవ. సో నమః అనడం కేవలం ఒక శిష్టాచారం కాదండి, ఏదో పైన నమః అనేసాం కాదు. నమః అంటే సంపూర్ణమైన జ్ఞానం, భక్తి పరాకాష్ట, ఆత్మ నివేదనం అంటే అదే. నా మమ, నాదేమీ లేదు. మరి ఇవన్నీ నీవే అంటున్నావు కదా, నాకు ఇవ్వబడ్డాయి అంతే. ఓహోహో ఇవ్వబడ్డాయా, అయితే నువ్వు సంపాదించింది ఏమీ లేదా? ఏమీ లేదు. అదేంటి స్వామి, ఎంతో సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం. మీరు సంపాదిస్తున్నారు అనుకున్నది కలగనడం ఎంతో అది అంతే మిథ్య, అదొక భ్రమ. ఎందుకంటే సంపాదించడం అనే వెనకున్న ఫ్యాక్టర్స్ అన్నీ మీరు రాస్తే దోస్ థింగ్స్ ఆర్ గివెన్ టు యూ, యూ నెవర్ అర్న్డ్ దెమ్. సంపాదనకి మొదటిది శరీరం. ఈ శరీరం మీరు తెచ్చుకున్నారా, అది వచ్చిందా? మనం డిసైడ్ చేసామా ఇలా ఉండాలని, అది వచ్చిందంతే. శరీరం వచ్చిందా, శరీరానికి కావాల్సిన పోషణ కూడా వచ్చింది. సో మీరు ఆలోచిస్తూ పోండి, దీని గురించి ఎక్కువసేపు ఎందుకు చెప్పడం. కానీ మీరు హోంవర్క్ లాగా రాసుకుంటూ కూర్చోండి. మీరు సంపాదించినవి ఏమేంటి అని నిజంగా రాయడానికి ప్రయత్నిస్తే దే ఆర్ గివెన్ టు యూ, యూ నెవర్ అర్న్డ్ ఎనీథింగ్. సో మోర్ యూ రియలైజ్ దట్, మోర్ యువర్ ఈగో సరెండర్స్. ఈగో అంటే ఏంటండి, నేను నాది అనుకోవడమే ఈగో. అది పోగొట్టేందుకు మనకు చెప్తుంది, ఉపాయం చెప్తుంది కాబట్టి, అలాంటి దిశలో మనల్ని నడుపుతుంది కాబట్టి ఆ దిశలో కూడా నమః అంటున్నాం. నమ్మకము అన్నప్పుడు శరణాగతిని కలిగించేది అని అర్థం, కేవలం నమస్కారాన్ని పెట్టించేదని కాదు, అలాంటి భావాన్ని మనలో ప్రతిష్ఠించేది. ఇన్ఫ్యాక్ట్ తదనంతరం వచ్చినటువంటి సెకండరీ స్క్రిప్చర్స్లో ఈ శాస్త్ర సాహిత్యం అంతా సహస్రనామ స్తోత్రాలన్నీ దీన్ని బేస్ చేసుకుని వచ్చాయి. ఇప్పుడు విష్ణు సహస్రనామం అని ఉంది, దేవీ సహస్రనామం, అన్య సహస్రనామాలు బోల్డ్ ఉన్నాయి కదా. అవన్నింటికి ఏది పునాది అని తీసుకుంటే శ్రీరుద్రమే పునాది. కారణం ఏంటంటే వేదంలో ప్రత్యేకంగా అలా 1000 నామాలు అది చెప్పి నమః నమః అనడం ఎక్కడా లేదు. శ్రీరుద్రంలో మాటి మాటికి నమః నమః వచ్చింది కాబట్టి ప్రతి నామానికి చతుర్థి ప్రయోగం చేసి నమస్కారాన్ని జోడించి అలా దాన్ని చేయడం అనేటువంటి తర్వాత వచ్చింది. సో ఫర్ ఎనీ సహస్రనామ వాట్ ఈజ్ ద రూట్? శ్రీరుద్రం ఈజ్ ద రూట్. రుద్రంలో అలాంటి భావం ఉంది. సో సహస్రనామాది స్తోత్రముల వెనకున్న రహస్యం కూడా ఇదే అని మనం తెలుసుకోవాలి. సో నమః నమః అన్నప్పుడల్లా శరణాగతిని పెంపొందించేది. ఇంకొక పేరు కూడా ఉంది, అదేం పేరంటే శతరుద్రీయం. శతరుద్రీయం అని ఎందుకంటారు అంటే, నిన్నటి రోజున నేను చెప్పాను కదా, కృష్ణ యజుర్వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి? 100 శాఖలు ఉన్నాయి. 100 శాఖల్లోనూ రుద్రం అన్ని శాఖల్లోనూ ఉంది. అంటే ప్రతి శాఖలో రుద్రం ఉండడం చేత శత రుద్రీయం అని ఒక అర్థం. ఇది పుస్తకపరంగా తీసుకుంటే. ఇంకొక అర్థం ఏంటంటే, రుద్రుడికి సంబంధించినటువంటి వైభవాన్ని శత విధాలుగా గానం చేసింది. శత అంటే సంస్కృతంలో 100 అనే తీసుకోవద్దు, అనంత కోటిగా అని లెక్క. 100 అన్నామంటే ఇంకా అక్కడి నుంచి యూ కెన్ కౌంట్ యాజ్ ఇన్ఫినిటీ అని. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష అన్నప్పుడు మ్యాథమెటిక్స్ వాడికి డౌట్ వస్తుంది. సహస్రశీర్ష 1000 తలకాయలు ఉంటే 2000 కళ్ళు ఉండాలి కదా. సహస్రాక్ష అంటాడు ఏంటి, 1000 కళ్ళు, 1000 తలలు 1000 కళ్ళు అంటారు ఏంటంటే, అక్కడ 1000 అంటే 1000 అని కాదు. 1000 స్టాండ్స్ ఫర్ అనేక, బహుత్వ, అనేకములైన శిరస్సులు, అనేకములైన నేత్రములు అని అర్థం. ఇక్కడ కూడా శతరుద్రీయం అన్నప్పుడు రుద్రీయం రుద్రుడికి చెందినది. ఏమిటి చెందినది అంటే, ఆయనకు సంబంధించిన గుణములు, వైభవములు, రూప నామ గుణ విశేషాలు అన్నీ పెట్టొచ్చు. వాటిని వందలాది మార్గాలలో వందలాది విశేషాలుగా గానం చేస్తుంది కాబట్టి శతరుద్రీయం అని దీనికి పేరు. సో ఇప్పటికీ కొన్ని పేర్లు చెప్పాను, ఇంకా బోల్డ్ పేర్లు ఉంటాయి, బట్ కొన్ని చెప్పుకున్నాం. ఏంటవి? శ్రీరుద్రం, రుద్రాధ్యాయి, రుద్రోపనిషత్, రుద్ర సూక్తం, నమకం, శతరుద్రీయం. సరే బాగుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బోర్డు అని ఇస్తున్నారు. ఇంతకీ దీన్ని చదివితే ఏమన్నా వస్తుందా? ఇవన్నీ బాగానే ఉన్నాయి స్వామి, మోక్షం అది దట్స్ ఓకే, మోక్షం వస్తుందని మాకు కూడా తెలుసు. అది కాకుండా అదేమైనా చెప్పగలరా? అది ఒక్క నిమిషం చెప్పుకొని విరమిద్దాం. వేదంలో అనేక చోట్ల శ్రీరుద్ర మహిమ గానం చేయబడింది. అలాంటి గానంలో కైవల్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా శ్రీరుద్రం మీద దాని ఫలశ్రుతి చెప్పారు. ఏంటది? యహ శతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి, సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాత్ పూతో భవతి, తస్మాద్ అవిముక్తమాశ్రితో భవతి, అత్యాశ్రమీ సర్వదా సహృద్వా జపేత్, అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం, తస్మాదేవం విదిత్వా
కైవల్యం ఫలమశ్నుతే కైవల్యం ఫలమశ్నుత ఇది. ఈ మంత్రంతో కైవల్యోపనిషత్ పరిసమాప్తం అవుతుంది. దీంట్లో మంత్ర సముదాయం ఒక్కటిగానే ఉంటుంది, కానీ 2 ఫలములను చెప్పారు ఇక్కడ. సకామికి ఏం ఫలం వస్తుంది, నిష్కామికి ఏం ఫలం వస్తుంది. అంటే కేవలం కోరికలు ఇత్యాదులు అని చూసేవాడికి ఎలాంటి ఫలం వస్తుంది, నాకు జ్ఞానం కావాలనుకునేవాడికి ఎలాంటి ఫలం వస్తుందని చర్చ చేశారు. ఒక మాటలో ఈ ఫలశ్రుతిని కనుక మనం కొద్దిగా అర్థం చేసుకోగలిగితే రుద్రం మీద మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే చెప్పా కదా, వీఆర్ అల్టిమేట్లీ నాట్ సత్సంగీస్, నాట్ డివోటీస్, నాట్ ఎనీబడి. ఓకే, ఫైనలీ వాట్ వీఆర్ కన్స్యూమర్స్, అంతే. వీఆర్ డిజైరర్స్. అండ్ డిజైరర్స్, వాట్ కైండ్ ఆఫ్ డిజైర్? మెటీరియలీ డిజైరర్స్. మెటీరియల్ డిజైర్ అంటే ఏంటో తెలిసిన? మెటీరియల్ ప్రోగ్రెస్ అంటే ఏంటి చెప్పండి? ఈ ఫైనల్ క్వశ్చన్ అడిగి ఇంకా ఆపేస్తాను. వాట్ ఈజ్ మెటీరియల్ ప్రోగ్రెస్? అక్విజిషన్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం. యూ కెన్ టచ్ అండ్ ఫీల్. నేను సింపుల్గా చెప్పనా, ఈజీగా, వేర్ యూ స్పెండ్ లెస్ అండ్ గెట్ మోర్. దిస్ ఇస్ కాల్డ్ మెటీరియల్ ప్రోగ్రెస్. అంతేనా కాదండి? కాదనగలరా? వేర్ యూ స్పెండ్ లెస్ అండ్ గెట్ మోర్. అప్పుడు మీరు ఏమంటారు? బా, చాలా ప్రగతి అండి దీంట్లో. ఇంకొకటి ఉంది, వేర్ యూ డోంట్ స్పెండ్ అండ్ గెట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద హైట్స్ ఆఫ్ మెటీరియల్ గ్లోరీ. అంతేనా కాదా? అందుకే చాలామంది పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించే కారణం ఏమిటి? మా అబ్బాయికి ఫలాని జాబ్ రావాలండి. ఎందుకయ్యా, అదే జాబ్ బోల్డ్ అని జాబ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా సమాజానికి పనిచేసి పెట్టవచ్చు. అలాగా స్వామి, మంచి ఉద్యోగం రావాలి అంటే తథాస్తు అనబోతుంటాను నేను. స్వామి ఒక్క నిమిషం, మంచి ఉద్యోగం అంటే మళ్ళీ మీకు తెలుసో తెలియదు, ఎందుకంటే మీకు యోగం తప్ప ఉద్యోగం లేదు. కాబట్టి మరి మంచి ఉద్యోగం అంటే మీరేమనుకుంటున్నారు? నేను చెప్తాను, మంచి ఉద్యోగం అంటే మేబీ ఆ పని చేయడం వల్ల వాడు సమాజానికి మరింత సేవ చేయగలడు, తర్వాత తన యొక్క శక్తియుక్తులను సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించాడు. స్వామి ఉపన్యాసం ఆపండి. నేను అనేది అది కాదు. మరి ఏంటయ్యా ఏమంటున్నావు? మంచి ఉద్యోగం అంటే లెస్ వర్క్ మోర్ పే విత్ ఏ పెయిడ్ హాలిడే. అది కూడా ఇంక్లూడ్ చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు చేయట్లేదు. సో 3 కండిషన్స్ ఉన్నాయి దానికి. నెంబర్ 1 ఈజ్ లెస్ ప్రిఫరబుల్, వేరేది హిడెన్ ఎజెండా, అసలు కంప్లీట్గా వర్కే లేకపోతే శుభం అని చెప్పడానికి బాగుండదు. కాబట్టి లెస్ వర్క్ కండిషన్ 1, తర్వాత మోర్ పే, తర్వాత పెయిడ్ హాలిడే కంపల్సరీది, ఇయర్లీ 2 times అయినా ఉండాలి. ఇదిగా ఇట్లా ఉంటే ఏమంటారు దాన్ని? ది బెస్ట్ జాబ్ ఐ గాట్. ఏ జాబ్లో అయితే మీరు బాగా కష్టపడి సమాజానికి ఏదో లాభం చేసిందంటే దాంట్లో కిక్ లేదు స్వామి. యూ డోంట్ హ్యావ్ ఎనీ కిక్ ఇన్ దట్ అంటుంటాం కదా. సో మెటీరియల్ కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్, నథింగ్ బ్యాడ్, వీ విల్ గ్రో. రేపు ఎదుగుదాం మనం. దట్ ఈజ్ హౌ వీఆర్. అదే ఎలా అలా ఎందుకున్నామండి? మ్యానుఫ్యాక్చరర్స్ డిఫెక్ట్. మనం ఏం చేస్తామండి? వాడి ప్రాబ్లం మన చేతిలో ఉందండి, మనం చేసుకున్నామా? సో ఇట్ ఈస్ గివెన్ అని చెప్పాను, దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. సో మ్యానుఫ్యాక్చరర్ చూసుకుంటాడు. అండ్ ఫార్చునేట్లీ అవర్ మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ సో కైండ్ దట్ హీ గేవ్ ఏ బిగ్ మాన్యువల్ యాజ్ హౌ టు గ్రో ఫర్దర్. ముందుకు ఎలా వెళ్ళాలో మనకు నేర్పేందుకు బోల్డ్ అంత సాహిత్యాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి దాన్ని అంతా ఉపయోగించుకొని ఎదుగుదాం. ఫైనల్లీ ఏంటంటే ఫలశ్రుతి అంటేనే ఆసక్తి పుడుతుంది. దీనివల్ల ఏం వస్తుంది అని తెలిసిందనుకోండి, చేసే పని మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది. చాలామంది అంటారు, నేను ఫలశ్రుతి అవి చదవనండి. ఎందుకు చదవకూడదు? చదవాలి. ఫలశ్రుతి ఇచ్చిందే చదవమని. కానీ వీళ్ళేంటంటే అటు ఇటు కానీ వేదాంతం ఏదో చదువుతారు, బ్యాక్ డోర్ వేదాంత అంటాం. అంటే వీడికి అర్హత ఉండదు, ఎవడేదో చెప్పేస్తాడు, వింటాడు, ఆ గబాలు మనం కన్ఫ్యూజన్ తెచ్చి నేను విష్ణు సహస్రనామం చదువుతాను కానీ ఐ డోంట్ రీడ్ ఫలశ్రుతి స్వామి, ఎందుకంటే అదంతా మెటీరియల్. అరే మెటీరియల్ అయినా ఏం పర్వాలేదు, మెటీరియల్ వద్దని ఎవడన్నాడు? మెటీరియల్ కావాలి. సో నథింగ్ బ్యాడ్. కాబట్టి అది చదవాలి. ఆ ఫలశ్రుతి తెలిస్తే శ్రద్ధ మరింత పెరుగుతుంది. ఆ ఫలము 2 రకాలుగా ఇక్కడ చెప్పారు. సంసారికి ఒక ఫలం చెప్పారు, జ్ఞాననిష్ట కోరుకునేవాడికి ఒక ఫలం చెప్పారు. ఆ రెండింటిని మనం ఎంతెంత అధ్యయనం చేస్తే అంతంత నిష్ట కుదురుతుంది. అల్టిమేట్గా మనం పైకి చెప్పేది కాదు ముఖ్యం, ఆ చెప్పే దాంట్లో మన మనస్సు ఉండడం ముఖ్యం. కాబట్టి మన మనస్సును శ్రీరుద్రములో సంస్థాపించుకునేందుకు దీన్ని దర్శించదాం. రేపు కలిసినప్పుడు మనం జాగ్రత్తగా దర్శిస్తూ ముందుకు వెళ్దాం. నా మాటల్ని ఇంత చక్కగా విన్న మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడ విరామం చేస్తున్నాను. హరి ఓం తత్సత్.